పాల్గొనగా వేగమిరారండి బలి పూజలు చేయగా రండి పూజలు పాల్గొనగా వేగమిరారండి బలి పూజలు చేయగా రండి ఆ ప్రభు యేసుని రక్షణ యాగబలిలో ఆ ప్రభు యేసుని రక్షణ యాగబలిలో స్తుతించెదం ప్రభు దీవెనలు పొందగా స్తుతించెదం ప్రభు దీవెనలు పొందగా పూజలో పాల్గొనగా వేగమిరారండి బలి పూజలు చేయగా రండి మమతల ఆలంబనలు సతతము కూడి కొడియాడాలని సొంత సముతోనే సన్నిధి చేరి సంతసముతోనే సన్నిధి చేరి దివ్యమాత సంరక్షణలో గడలను కరుణించి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ దైవ బిడ్డలారా, మనలను మరణములోనికి లాక్కుపోవుచున్న ఈ శరీరము నుండి ఉద్ధరించువారు ఎవరు అని మన అంతరాత్మలో మనందరినీ కూడా ప్రశ్నించుకోమని పౌలు గారు ప్రశ్నిస్తున్నారు. చాలామందికి ఎన్నో ఆత్మలకు నశించిపోతున్నామన్నటువంటి విషయం తెలియకపోవడమే అత్యున్నతమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండడం. నన్ను మరణమునకు లాక్కుపోవుచున్న ఈ లోకములోనికి లాక్కుపోవుచున్న ఈ లోకములో ఉన్నటువంటి ఆకర్షణ చుట్టూ నన్ను తిప్పుతూ భగవంతుడి నుండి దూరం చేస్తున్న ఈ శరీరము నుండి నన్ను ఉద్ధరించువారు ఎవరున్నారు? నన్ను ఉద్ధరించడానికి తండ్రి దేవుడు ఈ భూలోకములో ఎవరిని పంపారు? నాకు ముక్తి కావాలన్నా, దొరకాలన్నా, ముక్తి మార్గములో నడవాలన్నా నా శరీరాన్ని విడిచిపెట్టి నా ఆత్మను బ్రతికించుకుని దేవుని యొక్క పవిత్రమైన పరలోక రాజ్యములోకి ప్రవేశించాలంటే నాకు జీవాన్నిచ్చేది ఎవరు అని పౌలు గారు మనందరినీ తన యొక్క లేఖలో, రోమిలకు రాసినటువంటి పత్రికలో తెలియపరుస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, మన హృదయంలో పరిశీలన చేసుకోమంటున్నారు. మనకి ఈ ప్రపంచం దగ్గరగా ఉండడం వల్ల, ఈ ప్రపంచంలో మనకు అన్నీ దొరకడం వల్ల, ఈ ప్రపంచం మనకి ఈ శరీరానికి కావలసిన ప్రతి లోటు తీర్చడం వల్ల మనం పునీత పౌలు గారు చెప్పినటువంటి ఈ మాటలను అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. కానీ ఒక సమయం అనేది వస్తుంది, కొన్ని గడియలు అనేవి సంభవిస్తాయి. ఈ మాటలు అనేవి మనకి తప్పకుండా మరొకసారి నీ గొంతు నుండి, నీ హృదయం నుండి బయటకు వస్తాయి. అయ్యో, నన్ను మరణానికి దగ్గర చేసిన ఈ శరీరం నుండి నన్ను ఎవరు ఉద్ధరిస్తారని ఒకరోజు నువ్వే
కన్నీటితో మోకరించి పశ్చాత్తాపంలో అడగాల్సిన సమయం వస్తుంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, కనుక ఈనాటి పవిత్రమైనటువంటి 2వ రోజు జరగబోతున్నటువంటి ఈ కూటములో మనం ధ్యానించబోయేటువంటి అంశము పేరు మరణములోకి లాక్కుపోవచ్చున్న ఈ శరీరము నుండి మనలను ఉద్ధరించువారు ఎవరు అన్నటువంటి అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొనుటకు యోగ్యులం అవ్వడానికి ఈ అపవిత్రమైన ఈ శరీరము నుండి మనం వేరు చేయబడి మన అంతరాత్మ అన్నటువంటి దీపములో మన ఆత్మను పరిశీలన చేసుకున్నటువంటి ఈ ఆత్మలో మనం దేన్ని తృణీకరించాలి, దేన్ని విసర్జించాలి, దేన్ని తీసివేయాలి అన్నటువంటి ప్రశ్నలతో ప్రభు ముందు చేతులు జోడించి పశ్చాత్తాపడి పాపమన్నింపుని కోరుకుందాం. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చితినయ్యా మా యేసయ్యా. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చితినయ్యా మా యేసయ్యా. కరుణించి కావును, కృప చూపి బ్రోము, కరుణించి కావును, కృప చూపి బ్రోము. ఈ దీన బిడ్డను క్షమించి బ్రోము, ఈ దీన బిడ్డను క్షమించి బ్రోము. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చితినయ్యా నా యేసయ్యా, క్షమను కోరి వచ్చితినయ్యా నా యేసయ్యా. చితినయ్యా పరిధిలేని నీ ప్రేమను, వీరితినయ్యా నీ ప్రేమ పరమును. చితినయ్యా పరిధిలేని నీ ప్రేమను, వీరితినయ్యా నీ ప్రేమ పరమును. అంధకార అడవిలో తిరుగాడుచుంటిని, అంధకార అడవిలో తిరుగాడుచుంటిని. దిక్కుతో చకమేను ఒంటరినై కూపిని, ఒంటరినై కూపిని. కరుణించి కావునా, దయ చూపి బ్రోమా, కరుణించి కావునా, దయ చూపి బ్రోమా. నీ దీన బిడ్డను క్షమించి బ్రోమా, నీ దీన బిడ్డను క్షమించి బ్రోమా. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చితినయ్యా నా యేసయ్యా,
శక్తినయ్యా నా యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయచిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్రమనర్పుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయముతో సమీపించినట్లు కృపజూపుము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రెండు, వీనిని చంపుదము. మొదటి పట్టణము ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు, మరియు 12వ వచనం నుంచి 13వ వచనం వరకు, మరియు 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు, 12వ వచనం నుంచి 13వ వచనం వరకు, మరియు 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. ముదిమిన పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువుటంగిని కుట్టించెను. తమకంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడు కొడిచే యోసేపును అతని సోదరుడు ద్వేషింపసాగిరి. అతనితో ప్రేమగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుడికై షేకెము వెళ్ళి ఇశ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షేకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. యోసేపు సోదరుడు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతన్ని దూరాన ఉండగానే చూసిరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవాలని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలుగనువాడు వచ్చుతున్నాడు, రండు, వీనిని చంపి గోతిలో పారవేసి అతని మృగము మృంగి వేసిదనని చెప్పేదము. వీని కరలు ఏ మగనో చూతుము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలగనను. మనకు ఈ రక్తపాతం ఎలా? యోసేపును అతని ఎందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగించనని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడవ చేతుల నిలువుటంగిని తీసివేసిరి. అతనిని గోతిలో పడదోసిరి. అది ఒట్టిగోయి వారిలో నీళ్లు లేవు. అంతటా వారు తిరుటకు కూర్చుండ్రి. అంతలో గిలాము నుండి
ఐగుప్తు దేశము పోవు ఇష్మాయేలీల బెడారు వారు కంటబడెను. ఇష్మాయేలు ఒంటిపై గుగ్గిలమును బోళమును లేవిన ద్రవ్యమును తీసుకొని పోతుండరి. అప్పుడు యోధా తన సోదరులతో యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చుదాము, మనకు మేలేమి కలుగును. 2 అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేయదము, మనము అతనికి హాని చేయరాదు. అతడు మన నెత్తురు కండలు పుచ్చుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండ్రి. వారు అతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీయులకు అమ్మిరి. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభువాకు. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 10 నుండి 20వ వచనం వరకు. అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. మనిషి కుమారుని మాలిన్యపరచున్నది నోటి నుండి వెలువడినదియే కానీ నోటిలోనికి పోవునది కాదు అనిను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారని నీకు తెలియనా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, నా పరమపిత నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్లగింపబడును. వారిని అట్లుండనిండు. వారు గ్రుడ్డి నాయకులు. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపినచో వారిద్దరూ గుంటలో పడుకూలుదురు అని సమాధానం ఇచ్చెను. ఈ ఉపమానమును వివరింపమని పేతురు ఆయనను అడిగెను. యేసు ప్రత్యుత్తరముగా, మీకు కూడా ఇంతవరకు అర్థము కాలేదా? నోటిలోనికి పోవునదంతయు ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నదని మీకు తెలియదా? నోటి నుండి వెలువడినది హృదయం నుండి వచ్చును, అది మనుష్యుని మాలిన్యపరచును. ఏలైనా హృదయం నుండి దురాలోచనలు పుట్టుచున్నవి. వీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దూషణములు కలుగుచున్నవి. మనిషి కుమారుని మాలిన్యపరచున్నవి ఇవియే గాని చేతులు కడుగుకొనకుండా భుజించుట కాదు అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు మనం ఆలకించేటువంటి వాక్యాన్ని బట్టి మొదటి పట్టణంలో మనకి మలినమైనటువంటి ఆలోచనలు, బలహీనమైనటువంటి నిర్ణయాలు, పక్క వాళ్ళని పడగొట్టేటువంటి తలంపులు, జీవితంలో నశించిపోవడానికి తీసుకునే నిర్ణయాలు మనకి మొదటి పట్టణంలో కనిపిస్తుంది.
రెండవ పట్టణంలో ఆ మాలిన్యము ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది, అది మనలను ఎంత దోషులుగా, అపవిత్రులుగా దేవుడు ముందు నిలబడనివ్వకుండా చేస్తుందో ఈ విషయం గురించి క్రీస్తు భగవంతుడు సువిశేష పట్టణములో వివరంగా వివరించి ఉన్నారు. ఇదే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఒక్క వాక్యంలోనికి తీసుకుని వస్తే, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనములో మీరు స్పష్టంగా చదవగలరు. ఏమని ఉంది అక్కడ? రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము చదవండి. నేను ఎంత దౌర్భాగ్యుడను, నన్ను మరణమునకు పోవుచున్నా ఈ శరీరము నుండి నన్ను ఉద్ధరించువారు, నాకు విడుదలనిచ్చువారు, నాకు తెలియపరచువారు ఎవరున్నారని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎవరికి కూడా చెడు చేయాలని, చెడు చేయడానికే పుట్టామని, పాపం అన్నటువంటి ఈ జీవితం అనేది హాయిగా ఉంటుందని ఎవరూ కూడా నిర్ణయం తీసుకోరు. ఇది ఎవరికి నచ్చనటువంటిది. అయినప్పటికీ నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, వదిలిపెట్టాలనుకున్నది వదిలిపెట్టలేకపోతున్నాను, ఈ శరీరం వల్ల నేను మరణంలోనికి లాగబడుచున్నానని పౌలు గారు మన జీవితంలో జరుగుతున్నది వాక్య రూపంలో రాసి పెట్టారు. ఈ శరీరం ఏమిటి, మరణం ఏమిటి, వీటి మధ్యన నన్ను దేవుడు ముందు నిలబెట్టనివ్వకుండా చేసేది ఏమిటి అని మనం ప్రశ్నించుకోవాలి. భూలోకాన్ని ఆస్వాదించడానికి, చూడడానికి ఈ శరీరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకిచ్చిన అత్యున్నతమైనటువంటి వరం, ఫలం శరీరం. దేవుడు శరీరాన్ని ద్వేషించమని చెప్పలేదు, లేదా ఈ శరీరం వల్ల నేను మిమ్మల్ని శపిస్తున్నానని శరీరాన్ని దేవుడు ఇవ్వలేదు. ఇది ఒక ఆశీర్వాదం, గొప్ప వరం. ఈ యొక్క శరీరం నుండే మనం పరలోకానికి మార్గాన్ని వెతకాలి. ఈ శరీర జీవితాన్ని మనం అనుభవిస్తూనే క్రీస్తు భగవంతుని యొక్క ప్రేమను అనుభవించాలి. తండ్రి సృష్టిని మనం మనసారా పవిత్రపరచుకుని తండ్రి దేవుణ్ణి ఆరాధించాలి. ఈ శరీరానికి మనం బానిసలం అవ్వకుండా దేవుని బిడ్డలుగా జీవించడమే దేవునికి ఉన్నటువంటి సంకల్పం. ఈ సంకల్పంతో దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. ఆయన్ను పోలి మనం ఈ శరీరాన్ని గొప్పనటువంటి వరంగా పొందుకున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ శరీరం మనల్ని ఎప్పుడు మోసం చేస్తుందంటే, శరీరాన్నే నమ్ముకున్నప్పుడు, శరీరానికే ప్రాముఖ్యతనిచ్చినప్పుడు, ఈ దేహం అనేది మనకి ఒక గొప్ప అయినటువంటి నిధిగా మారినప్పుడు అది మన విధిని నిర్ణయిస్తుంది, మన తలరాతలు మారుస్తుంది. మనకి ఈ జీవితం శాశ్వతం కాదు అనేది చెప్పేది ఆత్మ. ఈ జీవితం శాశ్వతం, మనం బ్రతకాలి గొప్పగాని చెప్పేది శరీరం. శరీరం మరణానికి భయపడకుండా జీవించమని చెప్తుంది. ఆత్మ మరణం అనేది శాశ్వతం కాదు, కానీ ఈ యొక్క జీవితం నరకపాలైపోతుంది అని మనల్ని హెచ్చరిస్తుంది. శారీరకమైన జీవితం దేవుణ్ణి సంతోషపెట్టలేదు. ఆత్మపూరితమైన జీవితం దేవుణ్ణి సంతోషపెడుతుంది. దేవుడు ఆత్మక్రియలను చూస్తాడు, ఈ లోకం శారీరకమైన క్రియలను చూస్తాడు. నీవు ఇల్లు ఎలా కట్టుకున్నావు, నీ గృహాన్ని ఎంత అందంగా సుందరంగా దిద్దుకున్నావు అనేది శారీరకంగా ఉన్న మనుషులు చూస్తూ ఉంటారు. ఆ ఇంటిలో ఎలా బ్రతుకుతున్నావు, ఎంత శాంతిగా, ఎంత సంతోషంగా, ఎంత నిర్మలంగా, ఎంత గొప్పగా, ఎంత పవిత్రంగా బ్రతుకుతున్నావు,
ఎలాంటి విశ్వాసంతో బ్రతుకుతున్నామని చూసేది ఆత్మపూరితమైనటువంటి మనసు చూస్తుంది. లోకమంతా సంపాదించుకో అని శరీరం మనకు చెప్తుంది. లోకాన్నంతా సంపాదించి ఆత్మను కోల్పోతే ఏమి లాభం అని ఆత్మ చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, శరీరానికి ఆత్మలకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ఈ జీవిత యాత్రను మనం ప్రారంభిస్తున్నాం, నడిపించుకుంటున్నాం, ముగించుకుంటున్నాం. కానీ ఇద్దరు పోటీ పడుతున్నారు నీ మనస్సాక్షిని దేవుడి ముందు నిలబెట్టడానికి. ఒకటి ఆత్మ, రెండు శరీరం. రెండు లాగుతూ ఉంటాయి. ఒకటి టీవీని విడిచిపెట్టొద్దు అంటుంది, ఈ లోకంలో సంతోషాన్ని వదిలిపెట్టొద్దు అంటుంది. మరొకటి కాస్త నెమ్మది కలిగి జీవించు, మరో మార్గం ఉంది, సమస్య మరణానికి పరిష్కారం కాదు, మరణమే సమస్యకు పరిష్కారం కాదు అని ఆత్మ హెచ్చరిస్తుంది. శరీరం పోతే పోయింది, జీవితం చంపేసుకుందాం అంటుంది. ఆత్మ మరణం శాశ్వతం కాదు, ఈ దారి వద్దు అని ఆత్మ హెచ్చరిస్తుంది. ఇప్పుడు మనస్సాక్షి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి అని అడుగులు వేయడానికి ఆలోచిస్తుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనములో మనం చదువుకున్నాం, నన్ను మరణమునకు లాక్కుపోవచ్చున్న ఈ శరీరము నుండి నన్ను ఉద్ధరించువారు ఎవరు అని ప్రశ్నించుకోవలసిన సమయం ఈ తపస్కాల సమయం. ఎందుకు దేవుడు 40 దినములు ఇచ్చాడు? మనం ఎంతవరకు దేవుళ్ళో జీవంతో ఉన్నాం లేదా ప్రాణంతో ఉన్నామని. ప్రాణం శరీరానికి, జీవం ఆత్మకు. జీవంతో ఉన్నామంటే మనం ఆత్మపూరితమైన కార్యాలు, క్రియలు, పనులు, ప్రార్థన చేస్తున్నామని, చేయడానికి ఇష్టపడుతున్నామని. ఓపిక ఎరగని, సత్తువ తెలియని ప్రార్థనలు చేయడం ఆత్మపూరితమైనది. ప్రాణంతో ఉండడం అంటే సమయాన్ని, దూరాన్ని, మనకున్న ఈ ఇష్టాన్ని, అయిష్టాన్ని బట్టి దేవుణ్ణి ఎంచుకుని బ్రతకడం. ఈరోజు దేవుడి దగ్గరికి ప్రాణంతో వెళ్ళాలనుకున్న వాళ్ళు దేవుణ్ణి కంటితో మాత్రమే, చెవులతో మాత్రమే, నోటితో మాత్రమే అనుభవించగలరు. కానీ జీవంతో వెళ్ళాలనుకున్న వారు, ఆత్మపూరితమైనటువంటి జీవితంతో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆయన్ని కనులతో కాదు, హృదయ నేత్రముతో, ఆంతరంగికమైనటువంటి కళ్ళతో, ఆత్మతో, ఆత్మపూరితమైనటువంటి మాటలతో వినడం కాదు, ఆలకిస్తారు. ఆలకించడం అంటే మనస్సులోనికి దేవుని వాక్యాన్ని తీసుకోవడం. వినడం అంటే చెవులు మాత్రం పనిచేస్తాయి, మనస్సు పని చేయదు. ప్రాణమా జీవమా? దేవుడు చెప్పాడు, క్రీస్తు భగవంతుడు చెప్పాడు ఏమని? నేను జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చానని. ఈ యొక్క జీవం పొందాలని, ఈ జీవమే మన జీవితాన్ని సరిచేస్తుందని, ఈ జీవం ఉంటే జీవితాంతం మనం గొప్ప జీవితాన్ని జీవించి జీవలోకానికి వెళతామని, జీవకర్తను చూస్తామని, జీవఫలాన్ని అనుభవిస్తామని, జీవితాంతం కూడా ఆ యొక్క సర్వేశ్వరుని సన్నిధిలో జీవిస్తామని తెలియపరుస్తున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఈ మరణం నీలో ఉందా? ఈ మరణం నీతో ఉందా? ఈ మరణం నీ ఇంటి చుట్టూ తిరుగుతుందా? ఈ మరణం నీ పనితో పాటుగా, నీతో పాటుగా వస్తుందా అని మనం పరిశీలన చేసుకోవాలి. నిన్ను లాక్కుపోవచ్చున్నటువంటి శరీరం ఎంతవరకు నిన్ను దేవుడి ముందు నిలబెడుతుంది, ఎంతవరకు నిన్ను దేవుడి దగ్గర పడగొడుతుంది, లేదా మరణము కలిగినటువంటి మనస్సును చూపిస్తుంది, మరణం కలిగినటువంటి హృదయాన్ని, జీవితాన్ని చూపిస్తుందని
మనం ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క దృష్టిలో మలినమైనది అంటే ఏమిటి? పాపము. దేవుడికి ఇష్టం లేనిది. దేవుడు అన్నీ ఇచ్చాడు, ఒక పాపాన్ని తప్ప. ఈ పాపం అనేది మనం బుద్ధి, మనస్సు, మనస్సాక్షి మీరి ఇష్టపడి మనం కట్టుకునేది. దేవుడికి విరుద్ధంగా చేసేటువంటి పనులు పాపంగా పరిగణించబడుతున్నాయి. అయితే ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క పాపం అనేది మనిషిని ఎంత మలినమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళిపోతుంది, ఎంత మలినమైనటువంటి జీవితంలో మనల్ని కూల్చివేస్తుంది, పాడు చేస్తుంది, కాల్చివేస్తుందని ఈరోజు దేవుడు మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ పాపము దేవునికి ఇష్టం లేనటువంటిది, మనుషులకు అతి సన్నిహితంగా ఉండాలనుకున్నటువంటిది. ఈ పాపం గురించి మనం మరికొన్ని విషయాలు లోతుగా తెలుసుకునే ముందు, మనిషి పాపము చెయ్యాలని ఎప్పుడు ఆలోచన చేస్తాడు? ఎప్పటి నుండి ఈ పాపం మనిషిని పట్టుకుని వెంటాడుతుంది? ఎప్పటి నుండి ఈ యొక్క పాపము మనిషిని కృంగదీస్తుంది, కూలగొడుతుంది? మీరు చాలాసార్లు పాప సంకీర్తనానికి వెళుతూ ఉంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు ప్రభువా నేను పాపిని, యేసయ్యా నేను పాపిని అని ఎన్నోసార్లు మీరు పాపం గురించి, పాప పశ్చాత్తాపం గురించి మీరు దేవుడికి చాలాసార్లు తెలియపరుస్తూ ఉంటారు. మోకరించి మొరపెట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నేను పాపినయ్యా, నేను పాపినయ్యా అని చెప్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, మనం పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నప్పుడు, పాపాన్ని నీ నుండి పారదోలాలనుకుంటున్నప్పుడు, పాప స్థితి నుండి నీవు బయటపడాలనుకుంటున్నప్పుడు నీవు పాపిని అని చెప్పాలి. నువ్వు ఏదైతే తెలుసుకుంటున్నావో, ఏదైతే విడిచిపెట్టాలనుకుంటున్నావో అది నేను ఫెయిల్ అయ్యాను అని తెలుసుకున్నప్పుడే, నేను పాస్ అవ్వాలని ఆశ ఉన్నప్పుడే మనం చెప్తాం ఏమని? అయ్యా నేను ఫెయిల్ అయ్యాను, ఫెయిల్ అవుతున్నాను అని. ఎందుకంటే ఈ మాట వెనకాల పాస్ అవ్వాలి అన్నటువంటి తలంపు నీలో ఎక్కడో ఉందని ఉపాధ్యాయుడు గమనిస్తాడు తప్పకుండా. పదే పదే నేను ఫెయిల్ అయిపోతున్నా అంటూనే నువ్వు కాస్తైనా కొంతవరకైనా ప్రయత్నం చేయకుండా నీవు ఉంటే అది ఎంతవరకు సమంజసం? మీరు ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడికి కావాల్సింది మనం పాపాత్ములు అని కాదు. దేవుడికి తెలుసు మనం పాపాత్ములమేనని. దేవుడికి తెలుసు నువ్వు పాపం చేసావని. ఆ మాటకి ఎప్పుడు పదునుంటుంది, ఆ మాటకి ఎప్పుడు మంచి ఆలోచన. దేవుడు సంతోషపడతాడంటే నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన నీలో కలిగినప్పుడు, ఆ పాపం నువ్వు వద్దనుకుంటున్నప్పుడు, ఆ పాపం నుండి నువ్వు బయటపడాలనుకుంటున్నప్పుడు, పాపాన్ని నువ్వు అసహించుకుని నేను పాపిని అని చెప్పినటువంటి ఆ మాటను బట్టి, కంటిలో కారుతున్న కన్నీరుని బట్టి, మనసులో కలుగుతున్న పశ్చాత్తాపాన్ని బట్టి, అప్పుడే భగవంతుడు మనకున్నటువంటి ఈ యొక్క పాపం అన్నటువంటి ఈ యొక్క ఊబి నుండి, పాపం అన్నటువంటి సంఖ్యల నుండి మనలను లేవనెత్తుతాడు. అదే కదా పట్టుబడినటువంటి స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు ఇక నువ్వు పాపం చేయకము అని చెప్పాలనిపించింది. అప్పుడే కదా సిమియోని ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ యేసయ్య పాదాల మీద పడి పశ్చాత్తాపడుతూ కన్నీటితో పాదాలు తడుపుతూ యేసయ్య పాదాలను తల వెంట్రుకలు తుడుస్తూ ఆమె ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కనిపించింది. ఈమె పాపాన్ని త్యజించాలనుకుంటూనే, ఈమె పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటూనే ఈరోజు ఈ స్త్రీ ప్రభువా నేను పాపిని అని మోకరించింది. ప్రభువా నేను పాపి అని సిలువ గుర్తు వేసుకుంది. ప్రభువా నేను పాపినని గుడికి వచ్చింది. ప్రభువా నేను పాపినని
పాప సంకీర్తనం చేస్తుంది. ప్రభువా నేను పాపిని అని కట్టుకున్న తప్పులకు పశ్చాత్తాపడుతుంది అని క్రీస్తు భగవంతుడు ఆమెను చెప్తున్నాడు. ఏమని? నీ పాపములు క్షమించబడినవి. ప్రియమైనటువంటి బిడ్డలారా, సుంకరి పాపాత్ములను తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడు? తన తప్పులు 100 సార్లు ఆయన కనిపించొచ్చేమో కానీ దేవుడి దగ్గర తను పాపాత్ముడని గ్రహించాడు. ఎప్పుడు గ్రహించాడు? ఆ తప్పులన్నీ మళ్ళీ చెయ్యనుకున్నప్పుడు, చెయ్యకూడదనుకున్నప్పుడు, చేయడానికి ఇక నా మనసు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ప్రోత్సహించను అనుకున్నప్పుడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అదే చెయ్యాలి. ఈరోజు నీ జీవితంలో కూడా భగవంతుడు అదే నీ నుండి ఆశిస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డ, అప్పుడు చెప్పు, గుండె నిండా పశ్చాత్తాపంతో, మనసు నిండా ప్రాయచిత్తముతో, కళ్ళ నిండా నీళ్లతో మోకరించి ప్రభుతో అప్పుడు చెప్పు, ప్రభువా నేను పాపినయ్యా అని. తిట్టుకున్న తిట్టులు కానీ, అరిచిన అరుపులు కానీ, పోగొట్టుకున్న మనశ్శాంతి కానీ, తెచ్చుకున్న మనస్పర్ధలు కానీ, కలిగి ఉన్నటువంటి శారీరకమైన సుఖములు కానీ, వీటన్నిటినీ గుర్తు తెచ్చుకుని అవి నీ ముందే ఉన్నట్టుగా, వాటిని నువ్వు విడిచిపెడుతున్నట్టుగా, నీ చేతుల్ని, నీ హృదయాన్ని, నీ యొక్క దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నట్టుగా ఆ కరుణామణి యొక్క కళ్ళల్లో చూసి ప్రభువా నేను పాపిని అని అప్పుడు చెప్పు. అలవాటైపోయింది ఈ పాపిని, పాపి పాపి అన్న పాటలు అలవాటైపోయాయి. పాపిని పాపిని అన్నటువంటి మాటలు అలవాటైపోయాయి. మనిషిగా పుడితే ఏంటి, అందరూ తప్పులు చేస్తున్నారు, నేను కూడా తప్పులు చేస్తున్నాను, ఇందులో విడ్డూరమేముంది, క్రొత్తదనమేముంది, ఆశ్చర్యమేముంది అనుకోమాక. దేవుడికి ఏదైనా మన నుండి నచ్చదంటే, ప్రియమైన బిడ్డ, ఒంటి మీద ఉన్న పాత వస్త్రాలు కాదు, ఇంట్లో ఉన్న పేదరికం కాదు, మన ఒంట్లో ఉన్న రోగాలు కాదు, లేదా మనం గుడికి వెళ్ళినటువంటి దారి కాదు, దేవుడు పటం పెట్టుకొని ఇల్లు కాదు దేవుడికి నచ్చనది. కప్పుపుచ్చుకునేటువంటి పాప జీవితం, కప్పుపుచ్చుకుంటున్నటువంటి పాప జీవితం. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పొందుకోవాల్సిన విముక్తి కోసం మనం పడకుండా ఉన్నటువంటి ప్రయాస దేవుడికి నచ్చదు. అలవాటైపోయిన జీవితాన్ని, పొరపాటును కూడా మన పొరపాట్లు చూసుకోకుండా పరిగెత్తుతూ ఉన్నటువంటి ఈ జీవితాన్ని భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మెచ్చుకోలేడు. ఆయన చెయ్యెత్తి నిన్ను ఆస్వాదించాలన్నా, నోరెత్తి పిలవాలన్నా, మనసు పెట్టి నిన్ను ఆయన ప్రణాళికల్లో నడిపించాలన్నా దేవుడికి కావాల్సింది మలినం లేనటువంటి మనస్సు, మలినాన్ని శుద్ధి చేసుకోవాలన్నటువంటి ప్రాయచిత్త జీవితం. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో, ఎప్పుడు నా పాపానికి నేను ప్రాయచిత్తం చేసుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి జీవించేటువంటి మనస్సు కావాలి. ఈరోజు పండుగ వచ్చిందంటే మనందరం సంబరాల కోసం పరుగులు పెడుతున్నాం. కానీ భగవంతుడు మనం తీసుకునేటువంటి పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాంటి పశ్చాత్తాపం, ఎలాంటి ప్రాయచిత్తం నువ్వు చేస్తున్నావని భగవంతుడు నీ మీద ఆయన ఎప్పుడు కూడా కనులెత్తి చూస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, అప్పుడే దేవుడు అడుగుతాడు, ఓయి నీవు ఎక్కడ ఉంటివి, ఓయి నీవు ఏమి చేస్తున్నావు, ఓయి నీ బ్రతుకు ఏమైపోతుందని దేవుడు అప్పుడు అడుగుతాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇలా దేవుణ్ణి ఎన్నోసార్లు మనం దూరం చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మలినం. దేవుడు ఒక చక్కని మాటలో చెప్పాడు. పాపమని చెప్పొచ్చు, కానీ మలినం అని ఎందుకు చెప్పాడంటే అది పదే 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 అంటుకుంటుంది. అది కడుక్కోవాలన్నటువంటి ఆలోచన కూడా ఇవ్వదు. పర్లేదులే, కొంచెమే కదా, కొద్దిగే కదా అని అనిపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. ఒకవేళ కడుక్కోవాలి ఈ మలినాన్ని అనుకున్నా కొన్ని సమయాల్లో మనం ఎక్కడ, ఎలా, ఎటువంటి పరిశుద్ధమైన గడియలో,
ఎటువంటి పరిశుద్ధమైన రక్తములో, ఎటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క క్రీస్తు ఇచ్చినటువంటి సమయంలో మనం కడగబడాలన్నటువంటి ఆలోచన కూడా ఉండదు కొంతమందికి. బిడ్డా, ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొంతమంది వ్యక్తులు ఒక వర్షాకాలంలో రోడ్డు మీద వెళుతున్నారు, నడుస్తున్నారు. ఇద్దరు ఉపదేశులు వెళుతున్నారు. ఇద్దరు ఉపదేశులు రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఆ రోడ్డు మీద ఎక్కువగా గతుకులు ఉన్నాయి. గతుకులు ఉన్నటువంటి సమయంలో రోడ్డు మీద గతుకులు ఉన్నాయి. ఆ రోడ్డు ప్రక్కన కూడా ఒక పంట కాలువ వెళుతుంది. వర్షం వచ్చి మరో ప్రక్కన రోడ్డు మీద నీళ్లున్నాయి. ఈ గతుకుల్లో కూడా మనం కొన్నిసార్లు ఈ వర్షపు నీళ్లు చేరి ఆ నీళ్లు ఎలా ఉంటాయి, ఏ రంగులో ఉంటాయి? ఎరుపు రంగులో ఉంటాయి, కాఫీ కలర్ రంగులో ఉంటాయి, బురద రంగులో ఉంటాయి. ఈ బురద రంగులో ఉన్నటువంటి నీళ్ళని దాటుకుంటూ వెళ్తున్నప్పుడు దారులు నడుస్తూ వాళ్ళకి బురద అంటింది. ఇద్దరిలో ఒక అతను ఈ యొక్క దారిలో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక వాహనం ఆయన ప్రక్క నుంచి వెళ్ళినప్పుడు నీళ్లు తెల్ల చొక్కా మీద పడ్డాయి. తన తెల్ల చొక్కా మీద పాయింట్ మీద పడితే ఆయన అనుకున్నాడు అయ్యో అని. ఇద్దరి మీద ఈ యొక్క వ్యక్తి వెళుతూ ఉన్న సమయంలో పడినటువంటి ఈ నీళ్లను మరి ఎలాగో మనం ప్రార్థనకి వెళ్తున్నాం, వాళ్ళు చూస్తే మరి ఏమనుకుంటారని చెప్పి ఇతను కడుక్కోవాలనుకున్నప్పుడు కాస్త దూరం వెళ్ళిన తర్వాత పంట కాలువ కాకుండా అక్కడ ఒక గుంట కనపడింది పెద్దది. ఆ గుంట దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీళ్లు ఎర్రగా ఉన్నాయి. ఆ నీళ్ళతోనే తను శుద్ధి చేసుకున్నాడు, కడుక్కున్నాడు. మురికి నీళ్ళతోనే మురికిని కడిగాడు. ఇంకొక వ్యక్తి ముందుకు వెళ్ళిన తర్వాత ఆయనకి కూడా ఇదే ఎదురైనప్పుడు ఆ వ్యక్తి బురద పడింది కదా అని చెప్పి ఆయన కాస్త దూరం వెళ్ళిన పంటకాలం వచ్చింది. పంటకాలంలో నీళ్లు కొంచెం తెల్లగా ఉండటం వల్ల ఆ నీళ్ళల్లో కడుక్కున్నాడు. ఇద్దరు నీళ్ళతోనే కడిగారు. కానీ ఒకడు మురికి నీళ్ళల్లోనే కడిగి చొక్కా తెల్లగా ఉంది అనుకున్నాడు. ఒకడు మంచి నీళ్ళల్లో కడిగి నా చొక్కా కూడా తెల్లగా ఉంది అనుకున్నాడు. కొన్ని సమయాల్లో మన జీవితంలో మనకంటిన మలినం కూడా ఇలాగే ఉంటుంది. పరివర్తన ప్రాయశ్చిత్తం లేనటువంటి జీవితంతో మనం పాప సంకీర్తనానికి వెళ్ళిపోయి దేవాలయంలో కూర్చుని చేసుకున్నటువంటి తప్పులు, కట్టుకున్నటువంటి పాపాలన్నీ కూడా అలాగే కన్నీళ్లతో, కపటమైన కన్నీళ్లతో, మారినటువంటి మనసుతో, తెలుసుకున్నటువంటి జీవితంతో మనకు మనమే సంతృప్తిపడి ఇప్పుడు నన్ను దేవుడు క్షమించాడు, నేను శుద్ధిని అయ్యాను అనుకుంటారు. ఈ కూటానికి వచ్చినప్పుడు నువ్వు కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది. పెద్ద పెద్ద కూటాలకు వెళ్ళినప్పుడు, గొప్ప గొప్ప ప్రసంగాలు విన్నప్పుడు, పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క చేతిలో మీ శిరస్సును పెట్టి అభిషేకాలు చేయించుకున్నప్పుడు కొన్నిసార్లు మీకు ఇలాంటి అనుభూతులు వస్తాయి. పెద్ద పెద్ద కూటాలు, పెద్ద పెద్ద ప్రసంగాలు, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు నిన్ను మారుస్తాయని అనుకోవడం నీ మూర్ఖత్వం, నీ ఆలోచన తప్పు. అవి కాదు నిన్ను మార్చేది, అవి కేవలం మార్గాలు మాత్రమే. నిన్ను మార్చేది ఏంటంటే ఆ పెద్ద పెద్ద కూటాల్లో, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో, పెద్ద పెద్ద ప్రసంగాల్లో అలాంటి అభిషక్తుల యొక్క చేతులు మీ మీద పడినప్పుడు, నీ గుండె కరిగినప్పుడు, నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు, మళ్ళీ ఆ పక్కదారి తొక్కనప్పుడు, పాప మార్గంలో పడినప్పుడు, నీ నిర్ణయాన్ని బట్టి దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడు. అప్పుడు ఆ స్థితి మంచి నీళ్లతో నువ్వు శుద్ధి చేయబడినటువంటి వ్యక్తితో సమానం. కళ్ళు మూసుకోండి, పశ్చాత్తాపడండి, ప్రార్థన చేయండి, ఒక పశ్చాత్తాప గీతాన్ని పాడండి, ఆ పాట వినండి, కాసేపు కన్నీళ్లు కార్చండి, ఇంటికి వెళ్ళండి, మళ్ళీ పాత జీవితాన్ని మొదలు పెట్టండి అనుకోవడం తప్పు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అట్టివాడు నూతన సృష్టి. పాత జీవితం గతించింది, క్రొత్త జీవితం ప్రారంభమైంది. కాబట్టి ప్రియమైన బిడ్డ, భగవంతుడి కోరుకునేది నీ పట్ల, నా పట్ల ఇలాంటి జీవితం. పశ్చాత్తాపం, ప్రాయచిత్తం. నువ్వు చేసినటువంటి పాపాలకి పశ్చాత్తాపడ్డం,
ఆ మలినాన్ని కడుక్కోవడానికి నువ్వు సిద్ధపడ్డావు. మురికి నీళ్ళల్లోనే కడుక్కుని పర్లేదులే నా మురికి పోయింది అనుకోవడం తప్పు. మంచి నీళ్ళతో నువ్వు శుద్ధి చేసుకున్నప్పుడు, యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు, యేసయ్య జీవజలం నీ మీద చల్లబడినప్పుడు మళ్ళీ తిరిగి నీవు ఎట్టి పరిస్థితిలో కూడా నీచమైనటువంటి పాపమైనటువంటి మార్గానికి నువ్వు వెళ్ళలేవు. నువ్వు మళ్ళీ ఆ దారిని ఉండలేవు. ఆ మత్తు పానీయాలకు అలవాటు పడలేవు. అది నిన్ను ఎట్టి పరిస్థితులు కూడా జయించలేదు. నీవు తప్పకుండా నిలబడతావు, గెలుస్తావు, దేవుడి యొక్క బిడ్డగా మారుతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన బిడ్డలారా, అందరం ఒక్కసారి లేచి నిలబడి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ఉన్న మనం ఈరోజు ఆలకించిన ఈ మాటను బట్టి నిన్ను మరణమునకు లాక్కుపోవచ్చున్న ఈ పాప స్థితి నుండి ఉద్ధరించు వారు ఎవరు అని నువ్వు ఆలోచిస్తున్నావు. క్రీస్తు భగవంతుడు చెప్తున్నాడు, నీ పాపం నుండి క్షమించేది నేనే. కానీ నిర్ణయం తీసుకుని, ఆలోచన కలిగి, మనసులో తీర్మానం తీసుకోవాల్సింది నువ్వే. నా రక్షణ నీ ప్రక్కనే ఉంది, నా దీవెన నీతో ఉంది, నేను నిన్ను విడవను, ఎడబాయను అంటున్నాడు. కానీ నిర్ణయం తీసుకుని రావాల్సింది నువ్వే. నది నీ పక్కనే ఉంది. నడిచి వెళ్ళి నీళ్లు తాగి దావత తీర్చుకుంటావా, లేక ఆ యొక్క దాహంతోనే, ఆ యొక్క గొంతెండిపోతూనే మరణాన్ని చవి చూస్తావా? దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు ఆలోచన చేయాలి. ఈ పాప స్థితి నుండి బయటపడడానికి నీవు ప్రత్యేకమైన ఆలోచన చేయాలి. భగవంతుణ్ణి అడుగు. దేవుని యొక్క ఆలోచన ఎరిగి, దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టుకోవడం కోసం నీ ఆత్మను ఒక్కసారి ప్రభు ముందుకు తీసుకురా. భగవంతుడా, రగిలే మనసు, పశ్చాత్తాపంతో పగిలే హృదయాన్ని, కార్చే కన్నీళ్లను, మోకరించే మోకాళ్లను, నా మనస్సును రొయ్యలు చేసుకొని నీ ముందు పశ్చాత్తాపడి మరణానికి వెళ్ళిపోతున్న నా జీవితాన్ని ప్రభువా నీ ముందు నిలబెట్టుకునేటువంటి శక్తిని నాకు దయచేయి అని కళ్ళు మూసుకుని పశ్చాత్తాపంతో క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్న మనం ఆయన యొక్క పవిత్రమైనటువంటి ప్రభు యేసునామా పాపిని దోషిని దయతో క్షమించుమా. పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడుగనా, పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా. కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, నన్నేలు నావికి నా జీవనాదునికి, పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా.
నా పాప భారాన్ని మోసేందుకు ప్రభు నా కొరకు లోకాన ఉదయించెను. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. పరలోక భాగ్యము నాకిచ్చెను. పరలోక భాగ్యము నాకిచ్చెను. పాదాలు నీ కడుగునా, యేసు పాదాలు నీ కడుగునా. పాదాలు నీ కడుగునా, యేసు పాదాలు నీ కడుగునా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మూసినటువంటి నా కళ్ళకి ప్రభువా అంధకారమైన నా హృదయాన్ని కనిపింప చేయండి. అయా, మూసినటువంటి నా కళ్ళకి మరణమునకు లాక్కుపోవచ్చున్నటువంటి నా శరీర స్థితిని, నా ఆత్మస్థితిని నాకు కనపరచండి. భూమి ఆకాశ సృష్టించిన ప్రభువా, అపారమైన దయ కరుణతో ఉన్నటువంటి నీ హృదయ కృపను మాపై కుమ్మరించండి. ఆంతరంగికమైనటువంటి నా జీవితాన్ని మరొకసారి పరిశీలించుకుని జీవించే భాగ్యాన్ని నాకు దయచేయమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పాపాల సుడిగాలి పాలైతిని, కడకు శాపాల సంద్రంల పడిపోతిని. పాపాల సుడిగాలి పాలైతిని, కడకు శాపాల సంద్రంల పడిపోతిని. నా యేసు ప్రేమతో దరి చేర్చెను. నా యేసు ప్రేమతో దరి చేర్చును. నూతన జీవము నాకిచ్చెను. నూతన జీవము నాకిచ్చెను. పాదాలు నే కడగనా, యేసు పాదాలు నే కడగనా. పాదాలు నే కడగనా, యేసు పాదాలు నే కడగనా. Praise the Lord. 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 ప్రియమైన బిడ్డ, హృదయం పైన చేయి పెట్టి మీ చేయిని ఆకాశం వైపు ఎత్తి దేవుణ్ణి అడగండి. ప్రభువా, ఈ కూటం, ఈ ప్రార్థన, ఈ వాక్యం నన్ను మార్చిద్ది అని నువ్వు అనుకుంటున్నావా? ఈ వాక్యాన్ని బట్టి నేను మారతానని నువ్వు ఆశపడుతున్నావా ప్రభువా? అందుకేనా ఈరోజు నా ఈ గ్రామంలో ఈ వాక్యాన్ని నాకు అందిస్తున్నావు. అయ్యా, ఇక్కడ నీ యొక్క సంఘం నిర్మించబడి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. అయ్యా, నేను ఎన్నో సంవత్సరాలు బట్టి నీ యొక్క ప్రేమను తెలుసుకున్నాను, నీ అద్భుతాలు అనుభవించాను. నీ యొక్క జీవ గ్రంథంలో మాటలు, వాక్యాలు నేను ఆలకిస్తున్నాను. ఎన్నెన్నో వాక్యాలు, ఎన్నెన్నో ప్రసంగాలు, ఎన్నెన్నో దివ్య బలి పూజలు నేను చూశాను, విన్నాను. తండ్రి, అయ్యా, నేను ఈ యొక్క పరిశుద్ధమైన ఈ కూటములో నేను మారతానని నమ్మకం ఇంకా నీకు ఉందా? కూటం కాదు నాయన నన్ను మార్చేది, గుడులు కాదు నాయన, పుణ్యక్షేత్రాలు కాదు. నేను తీసుకునే నిర్ణయం, వాగుతున్న నోరు,
దారి తప్పిన జీవితం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతమంది చెప్పినా వినకుండా ఉన్నటువంటి నా మనస్తత్వం, భయం లేని బ్రతుకు. నువ్వు కనిపించవలే, నీ యొక్క స్వరం నాకు వినిపించదులే, నన్ను పక్కనే ఉండి హెచ్చరించేవారు లేరులే అన్నటువంటి అహంకారం. అందుకే ఎవరిని లెక్క చేయనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నా. ఇవి కాదు నన్ను మార్చేది, నేను తీసుకునే నిర్ణయం. నీ నిర్ణయంలో బలం ఉండాలి, నువ్వు తీసుకునే నిర్ణయంలో బలం ఉండాలి, పట్టుండాలి. ఆ నిర్ణయంలో నువ్వు తీసుకునేటువంటి ఆ నిర్ణయంలో ఉన్నటువంటి బలం నిన్ను యేసయ్య దగ్గరికి నడిపిస్తుంది. యేసయ్య నీ దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నీకేం కావాలి, నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావు, లేము అని యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడబోతాడు. ఆ మాట చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయంలో రావాలి మార్పు, నీ నిర్ణయంలో రావాలి మార్పు. ప్రియమైన బిడ్డ, పెట్టుకున్న పట్టములు, ఏర్పాటు చేసుకున్న ఈ కూటాలకి అర్థం పరమార్థం ఎప్పుడొస్తుంది? నీ నిర్ణయంలో మార్పు వచ్చినప్పుడు. అప్పుడే దేవుడు దిగొస్తాడు, అభిషేకిస్తాడు, విడుదలిస్తాడు, స్వస్థతనిస్తాడు, నీతో మాట్లాడతాడు. ఆయన నీవు నా ప్రియమైన కుమారుడు అని చెప్తాడు. అర్హత పొందుకుంటావు. తండ్రి, ఈ జ్ఞానోదయం నాకు దయచేయమని, నీ ఉన్నతమైనటువంటి మహత్కర శక్తిని నాపై కుమ్మరించి లేచి నిలబడి అడిగే శక్తిని నాకు దయచేయమని, నీ వైపు తిరిగి హృదయాన్ని మార్చుకున్నటువంటి సమయ సందర్భాలు నాకు ప్రసాదించమని మీ పవిత్రమైన నామములో అడుగుచున్నాము ప్రభువా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ప్రియమైన బిడ్డలారా, దయచేసి అందరూ కూర్చోండి. మనం తప్పు చేస్తున్నామని, మనం మలినంలో ఉన్నామని, మలినం అన్నటువంటి పాప స్థితిలో మనం ఉన్నామని మనకు మొట్టమొదటిగా ఎవరు తెలియపరుస్తారు? ఎలా తెలుస్తుంది మనకి? ఎవరు చెప్తారు చెప్పండి? నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేస్తున్నావు, పాపంలో ఉన్నావు, నువ్వు పాపివి అని ఎవరు చెప్పాలి నీకు? ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తే తెలిసిద్ది? ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. సీరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 37వ అధ్యాయము 13వ వచనం. కడన నీ హృదయము చేయు ఉపదేశమును కూడా నమ్ముము, ఆ హృదయమునకు మించిన సలహా మరొకటి లేదని ఎరుగుము. మనం తప్పు చేస్తున్నాం, మనం పాపంలో ఉన్నాం. అయ్యో, నేను ఈరోజు ఈ యొక్క విషయంలో నేను తప్పు చేశానే అని నీకు మొట్టమొదటిగా చెప్పేది దేవుడు కాదు. దేవుడు కాదు. దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుడు పారచూస్తాడు నిన్ను. నువ్వు అనుకుంటున్నావు ఏమని? దేవుడు చెప్తేనే నేను పాపిని అని. దేవుడు చెప్తే నువ్వు పాపి అని నువ్వు తెలుసుకోవడం అనేది అది చాలా తప్పు. ఎవరో దైవ సేవకులు నువ్వు పాపి అని చెప్తే తెలుసుకోవడం అనేది చాలా తప్పు. ప్రియమైన బిడ్డ, మన అంతరంగం మనకు తెలియపరుస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళొచ్చావు అని దేవుడు చెప్పడు. నీ అంతరంగం చెప్తుంది, నీ అంతరాత్మ నీతో మాట్లాడుతుంది. సీరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం చదవండి ప్రియమైన బిడ్డలారా. సీరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో ఏమనుందో చూడండి. 20వ అధ్యాయం 27వ వచనం. సీరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 20వ అధ్యాయము చదివారమ్మా?
చెప్పండి. జ్ఞాని ఆ, తన విజ్ఞాన వాక్యముల వలన ఆ, రాణించును, ఆ, తన పలుకుల ద్వారా ఓకే. ప్రముఖుల మన్ననలు పొందును. ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఎప్పుడు మన తప్పుని తెలుసుకుంటామంటే మనకి ఆ జ్ఞానం అన్నటువంటిది దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వరాల్లో జ్ఞానం అనేది అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైనది. మంచి చెడులను విమర్శించేటువంటి బుద్ధి, ఈ మంచి చెడులను విమర్శించేటువంటి తెలుసుకునేటువంటి ఈ యొక్క బుద్ధి ఎప్పుడైతే మనలో అది గొప్పగా పనిచేస్తుందో దాన్ని బట్టి మన అంతరాత్మను మనం పరిశీలించుకుని మనం ఎప్పుడు కూడా ముందుకెళ్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మన అంతరాత్మను మనం ఎప్పుడు మనం పరిశీలించుకుంటామంటే ఈ యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానము మనలో బహు గొప్పగా పనిచేసినప్పుడు. ఈ జ్ఞానం అనేది మనలో నశించిపోతుంది అని ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఎప్పుడైతే శరీరానికి ప్రాముఖ్యతనిస్తామో, ఎప్పుడైతే మనం ఈ యొక్క శరీరములో అలవాటు పడిపోయి పొరపాటు మీద పొరపాట్లు చేస్తూ మన జీవితాన్ని ముందుకు నడిపించుకుని వెళ్తామో అప్పుడే మనం జ్ఞానానికి తావివ్వకుండా జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఈ జ్ఞానం అనేది అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైనది. ఈ జ్ఞానంలోనే మనం మన అంతరాత్మను పరిశీలించుకునేటువంటి సమయాన్ని వెతుకుతాం. శరీరం భారమైపోయినప్పుడు మన మనస్సు మన తప్పులను వెతకదు. శరీరం అలవాటు అయిపోయినప్పుడు మన మనస్సు మన తప్పులను వెతకదు. ఈరోజు నీ ఇంట్లో ఏదైనా చూడాలంటే దీపం కావాలి. మరి నీ మనసులో ఉన్నటువంటి తప్పులు చూడాలంటే ఎవరు కావాలి? గుడి కావాలి, వాకింగ్ కావాలి, ఇలాంటి కూడికలు కావాలి, గొప్ప గొప్ప అభిషక్తులు కావాలనుకోవడం తప్పు. నీ యొక్క మనసులో ఉన్న మాలిన్యం చూడాలంటే యేసుక్రీస్తు ప్రభు పైనుండి దిగి రావాలి. ఆయన వాక్యం నా హృదయంలో దూసుకుపోవాలి. అప్పుడే నాకు నా తప్పులు తెలుస్తాయి అనుకోవడం తప్పు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం చదవండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపము. ఇది మన అంతరంగమును పరిశీలించి చూస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆలోచించండి. మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపం. మీరు అనుకుంటారు, దేవుడికి అన్ని రహస్యాలు ఎలా తెలుస్తున్నాయి? దేవుడు నా రహస్యాలన్నీ ఎలా తెలుసుకుంటున్నాడు? ఎందుకు ఈ వాక్యం ద్వారా దేవుడు నా తప్పుని ఖండిస్తున్నాడు? నా తప్పుని ఎందుకు దేవుడు తెలియపరుస్తున్నాడు? నా తప్పులో నేను ఎంతవరకు మారడం కోసం దేవుడు ఎందుకు ఇంత గొప్పగా, ఇంత గట్టిగా నాతో వక్కాణించి చెప్తున్నాడని నువ్వు ఆలోచించవచ్చు. దేవుడే కదా నీ అంతరాత్మలో దీపం పెట్టింది. ఒక సీసీ కెమెరాను దేవుడు ఫిక్స్ చేశాడు. ఆ సీసీ కెమెరా పేరు అంతరాత్మ. దేవుడు పెట్టిన దీపం. ఇది పరిశీలిస్తుంది, పరిశీలించి చూస్తుంది. ఆ అంతరాత్మే దేవుడు. అది ఎప్పుడు దేవుడికి సమాచారం ఇస్తుంది. అది దేవుడు కన్ను లాంటిది. ఏమి మనం దాయలేం, ఎక్కడ మనం దాక్కోలేం. ఎవరు లేరని మనం తొందరపడి తప్పు చేసిన భగవంతుడు తప్పకుండా చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, మనలో ఉన్న మాలిన్యాన్ని కనిపెట్టేది, కనిపెట్టుకునేలా చేసేది మనలోని అంతరాత్మ. ఇది దేవుడు పెట్టిన దీపం. సూర్యుడి కన్నా, మన మధ్యలో ఉన్న లైట్ల కన్నా, 25,000 వోల్ట్ కరెంటు కన్నా స్పష్టత కలిగినది. కానీ ఈ అంతరాత్మ దీపం అనేది నీలో ఎంతవరకు పనిచేస్తుంది, ఈ అంతరాత్మ దీపం నీలో ఎంతవరకు ఉంది అనేది నువ్వు ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలి. ప్రియమైన బిడ్డలారా, చదవండి సామెతల గ్రంథము
4వ అధ్యాయము 23వ వచనం చదవండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం ఏమనుంది? అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలము చేసుకో, నీ జీవన గతికి మూలాధారం అదే. దాని మీద ప్రభు టచ్ చేస్తే ఆ హృదయం మీద నీ చేయి పెట్టుకుని నువ్వు పరిశీలిస్తే, నీ యొక్క కనులను ఒక్కసారి ఆ హృదయం వైపు తిప్పితే ఎంత మలినం ఉందో అక్కడ కనపడుతుంది. నిన్ను పాడు చేసేవి నీ ఒంటి మీద వస్త్రాలు కాదు, నీ కాళ్ళకున్న చెప్పులు కాదు, నీ ఇంటికున్నటువంటి రంగులు కాదు, నీ బుద్ధి పాడు చేస్తుంది, నీ మనసు స్థితి పాడు చేస్తుంది. వారము లేనటువంటి మనస్సు, కనుగుట్టు కలిగినటువంటి జీవితం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతమంది చెప్పినా అర్థం చేసుకునేటువంటి పరిశీలన చేసుకుని బాగానే ఉంది అనుకుంటూనే మళ్ళీ అందులోనే పడిపోతున్నావు. ఈ శారీరకమైనటువంటి తలంపుల్లో నీవు మునిగి తేలుతున్నావు. దేవుడు చెప్తున్నటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన వాక్యంలో చూస్తే నీ యొక్క జీవితానికి హృదయమే మూలాధారం. ప్రియమైన బిడ్డ, శీలపుత్రేసు జ్ఞాన గ్రంథం 37వ అధ్యాయము 13వ వచనం చదవండి. శీలపుత్రేసు జ్ఞాన గ్రంథం 37వ వచనము 37వ అధ్యాయం 13వ వచనం మనం ఇందాక చదువుకున్నాం. ఏమనుంది? కడనా నీ హృదయము చేయు. నీ హృదయం కొన్నిసార్లు నీతో చెప్తుంది. వాక్యాలన్నిటికన్నా గొప్ప వాక్యం నీ హృదయం మాట్లాడుతుంది నీతో. రోజంతా గడిచిన తర్వాత పడక మీద పడుకున్నప్పుడు ఏం చేసావని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, ఆ దీపం ముందు, అంతరాత్మ అన్నటువంటి ఆ దీపం ముందు నువ్వు ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటావో అప్పుడు నీకు కనిపిస్తుంది. నీవు మొండితనముతో, పెంకితనముతో, నీకు ఉన్నటువంటి హృదయ కాఠిన్యముతో, అసూయతో, ద్వేషముతో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది నీవు ఏడిపించావు, ఎంతమంది ఉసురు కట్టుకున్నావు, ఎంతమంది కన్నీటికి కారణమయ్యావు, ఎంతమంది నువ్వు విసిగించావు, ఎంతమందిని నువ్వు బాధ పెడుతూ సంతోషపడతావు, ఇవన్నీ కూడా నీకు తెలుస్తాయి. ప్రియమైన బిడ్డ, మన శరీరాన్ని, మన ఆత్మను నరకం పాలు చేసేది ఇదే. ఈ అంతరాత్మన్న దీపాన్ని పట్టించుకున్నప్పుడు మనం నశించిపోయినటువంటి వ్యక్తులుగా, మరణిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండిపోతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాటలు మీరు చూస్తే, మనిషి యొక్క జీవితంలో అత్యున్నతమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పాపాలు 7 ఉన్నాయి. 7 పాపాలకి 7 మందులు ఉన్నాయి, దారులు ఉన్నాయి, విరుగుడు ఉన్నాయి. 7 పాపాలకి 7 విముక్తి మార్గాలు కూడా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, పాపాల్లో ముఖ్యమైనటువంటి పాపాలు ఉన్నాయన్న సంగతి మీకు చాలామంది తెలియపోవచ్చు. అందుకే ఈరోజు ఈ యొక్క పాపాల్లో 7 ప్రాముఖ్యమైనటువంటి పాపాల గురించి మీరు తెలుసుకోవాలి. మొదటిది అహంకారం. ఈ అహంకారం, రెండవది లోపితనం, మూడవది మోహము, నాలుగవది క్రోధము, ఐదవది భోజన ప్రియము, ఆరవది మాత్సర్యము, 7వది సోమరితనము. ఇవన్నీ 7 చావైన పాపాలుగా పరిగణించబడ్డాయి. ఇందులో ఏదో ఒక పాపము మనల్ని వెంటాడుతూ ఉండొచ్చు, ఏదో ఒక పాపములో నీవు అలవాటు పడి ఉండొచ్చు. ప్రియమైన బిడ్డ, ఇవి మనకి చావుని తీసుకొస్తాయి. ఖచ్చితంగా ఈ పాపాలు కట్టుకుంటే మనిషి మరణిస్తాడు. మరణమునకు లాక్కుపోయే పాపాలు ఈ యొక్క 7 ముఖ్యమైన పాపాలు, చావైన పాపాలు. అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఆశపడుతున్నా. అసలు మనిషి ఎప్పటి నుండి పాపం చేస్తున్నాడు అనేది మీరు తెలుసుకోవాలి. మనిషి ఎప్పటి నుండి పాపం చేస్తున్నాడు చెప్పండి? ఎప్పటి నుండి పాపం చేయడానికి ఇష్టపడతారు చెప్పండి? అలవాటు పడతారు చెప్పండి? అప్పుడే మీకు 7 పాపాల్లో
ఏ ఘట్టములో, ఏ సమయంలో, ఏ వయసులో ఈ 7 పాపాల్లో ఈ పాపం నన్ను పట్టుకుని వేలాడుతుంది, ఎప్పటి నుంచి నేను ఈ పాపాల మధ్య నలిగిపోతున్నా విషయం మీకు తెలిసింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, శీరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం చదవండి. నరులు బాల్యము నుండి, చూడండి ప్రియమైన బిడ్డలారా, నరులు బాల్యము నుండి చెడ్డవైపునకే మొగ్గుదురు. వారు తమ దుష్ట హృదయమును మార్చుకొనరు. ఎప్పటి నుండి అంట ఇది? ఎప్పటి నుండి? తల్లులు జాగ్రత్త. పిల్లలు కలిగి ఉన్నారు కదా మీరు, తండ్రులు జాగ్రత్త. మీరు పిల్లలు కలిగి ఉన్నారు కదా, ఆలోచించండి. బాల్యం అంటే ఆదికాండంలో రాయబడి ఉంది. బాల్యం అంటే ఎప్పటి నుండి? మీరు చాలాసార్లు అంటారు తెలియదులండి, వదిలేయండి అంటూ ఉంటారు. ప్రియమైన బిడ్డ, బాల్యం అంటే ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఈరోజు నువ్వు పాప సంగీతానికి వెళ్ళినప్పుడు కానీ, దేవుడి ముందు నిలబడినప్పుడు కానీ, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నేను పాపినని చెప్పే ఆ సమయంలో నువ్వు మొట్టమొదటిగా ఆలోచన చేయాల్సింది అప్పటి నుండే. నువ్వు ఎప్పటి నుండి పాపాత్ముడిగా ఉండిపోతున్నావు, మొదలు పెట్టావు, నీ పాప జీవితం ఎప్పుడు మొదలైంది అనేది నువ్వు ఆలోచన చేయాలి. అయితే చదవండి, ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, యవ్వన కాలము నుండి మానవుని ఆలోచనలు దుష్టములు. అప్పుడే మత్తు పానీయాలకి అలవాటు పడాలని. నేను దారిలో వస్తుంటే ఒక తండ్రి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి బండి, తన భార్య, తన బిడ్డ ముగ్గురు కూడా పక్కన బండి పెట్టి అలసట తీసుకోవాలని నెమ్మది చేసి పక్కన ఆపారు. నేను వస్తున్నప్పుడు దారిలో చూస్తున్నా ఆయన బండి ఆపి గబగబా జేబులో చేయి పెట్టి ఆయన ధూమపానం చేస్తున్నాడు. భార్య ఆ ధూమపానాన్ని చూసి ఆస్వాదిస్తుంది. ఎందుకని? నా భర్త ఎప్పుడూ ఇది చేసేది, ఇందులో తప్పేముంది అని. కూతురు నాన్న వైపు అలా చూస్తుంది. మజ్జిగ తాగితే ఆరోగ్యం, మంచినీళ్ళు తాగితే ఆరోగ్యం, కొబ్బరి నీళ్ళు తాగితే మరింత ఆరోగ్యం. కానీ ఈ పొగను తాగి ఆరోగ్యం తెచ్చుకోవడంలో ఈ చిన్న బిడ్డకు అర్థం కావట్లేదేమో. మీరు ఆలోచించండి. కొన్ని సమయాల్లో మనం పిల్లల ముందు కొన్ని పనులు చేయకూడదు, కొన్ని విషయాలు మాట్లాడకూడదు. వీధుల్లో జరుగుతున్నటువంటి గొడవల మధ్యన, పెద్దల మధ్యన జరుగుతున్నటువంటి సెటిల్మెంట్ల దగ్గర యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డల్ని మనం ఎప్పుడు కూడా ఉంచకూడదు. అదుపు తప్పి మాట జారితే ఆ మాట వాడికి మనసులో ముద్రించబడుతుంది. ఈరోజు ఎందుకు వీడు ఇలా పాడైపోతున్నాడు, ఎందుకు ఈమె ఇలా అయిపోతుందని మీరు ఆలోచించవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరుడా, తండ్రి పోలికలు వచ్చాయని చెప్పి మీరు ఆనందపడుతున్నారు. మనకు రావాల్సింది పరలోకమందు ఉన్నటువంటి తండ్రి పోలికలు, భూలోకమందు ఉన్నటువంటి తండ్రి పోలికలు కాదు. ఒకవేళ భూలోకమందు ఉన్న తండ్రి పోలికలు రావాలంటే ఆ తండ్రి పైనున్నటువంటి తండ్రిని నమ్మినటువంటి తండ్రి అయి ఉండాలి. మీరు ఆలోచన చేయండి. ఒకవేళ తండ్రి పోలికలు వచ్చినాయి అంటే తండ్రి తిట్టే తిట్టులు, తండ్రి నడిచే నడవడికలు, తండ్రి అలవాటు చేసుకున్న అలవాట్లు వీడికి వస్తాయి. మీరు ఆలోచన చేయాలి. యవ్వన ప్రాయము నుండి మనిషి యొక్క, మానవుని యొక్క ఆలోచనలు దుష్టములు. ప్రియమైన బిడ్డ, అప్పటి నుండే మన యొక్క పాపములు అనేవి లెక్కించబడతాయి. అప్పటి నుండే మన పాపాలు అనేవి దేవుడికి సింధూరం వలె ఎర్రగా కనిపిస్తాయి. మీరు ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ 7 చావైన పాపాలు మనకి అక్కడి నుండి అలవాటు అవుతాయి. అహంకారం, ఇతరుల కంటే తనను తాను ఘనంగా ఎంచుకుని ఇతరులను తక్కువ చేసుకుని, నీ దగ్గర ఎలా ఉందో, నీ దగ్గర ఎంత ఆస్తి ఉందో మా దగ్గర అంతే ఆస్తి ఉంది, నువ్వేం తక్కువ మాకన్నా అన్నటువంటి విధానంలో మాట తీరు మనం మార్చేస్తూ ఉంటాం. నిలబడే పద్ధతిని మనం మార్చేస్తూ ఉంటాం. మనం వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా లెక్క చేయం.
లెక్క చేయనటువంటి బ్రతుకు. ఎందుకు మనం తగ్గి ఉండాలి అన్నటువంటి ఆలోచన. ఈ అహంకారానికి మందు దీనత్వాన్ని ప్రదర్శించడమే, ఈ దీనత్వంలో ఉండడమే. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ యొక్క అహంకారంలో ఎన్నోసార్లు పోటీపడి జీవితాన్ని భ్రష్టపట్టించుకునేటువంటి బ్రతుకులు ఎన్నో ఉన్నాయి మన మధ్యన. బైబిల్లో చూసినట్లయితే ఎన్నో అనేకమైనటువంటి రెఫరెన్స్లు ఉన్నాయి. అహంకారంతో ఎంతమంది మట్టి కరిచిపోయారు. దేవుడికి నచ్చనిది అహంకారం. దేవుడు మనకు ఒకటి ఇచ్చాడంటే అందులో మనం ఎంత దీనత్వాన్ని చూపిస్తున్నాం అనేది దేవుడు ఎప్పుడు కూడా మన నుండి ఎదురు చూస్తూ ఉంటాడు. దీనత్వం అంటే ప్రియమైన బిడ్డ కాస్త తగ్గి జీవించడం. తగ్గి జీవించడం అంటే వస్త్రంలో కాదు, మనసులో, నోట్లో కాదు, నోటి మాటలో, కంటి చూపులో కూడా దీనత్వాన్ని ప్రదర్శించాలి. యేసుక్రీస్తు ప్రభు అన్నీ తెలిసుండి ఎంతోమంది హృదయాంతరంగాలు ఎరుగుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా దీనంగా ఉన్నాడు. ఇంకా ఎంత దీనంగా ఉన్నారంటే కఠినమైనటువంటి పాపాలు చేసి, పెద్ద పెద్ద పాపాలు కూడా చేసి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో కూడా దీనంగా మాట్లాడాడు, దీనత్వాన్ని ప్రదర్శించాడు. జక్కయ్య ఇంట్లో ఎంత దీనత్వాన్ని దేవుడు చూపించాడు. జక్కయ్య దిగురమ్ము, నేను నీ ఇంట్లో ఉండబోతున్నానని చెప్పాడు, నీ ఇంటికి రాబోతున్నానని చెప్పాడు, నీ ఇంటిని ఆస్వాదించబోతున్నానని చెప్పాడు, నీ ఇంటి వారిని నిన్ను బలపరచబోతున్నానని చెప్పాడు. ఎంత దీనత్వం! జక్కయ్యకు ఉన్నటువంటి సమస్త అహంకారాన్ని క్రీస్తు భగవంతుడు ఒక్క మాటలో ఆయన్ని తన వశం చేసుకున్నాడు. దేవుడు నేర్పించాడు మనందరికీ దీనత్వం గురించి. దేవుడు కనపరిచాడు దీనత్వం గురించి. 14 స్థలాలు సిలువ మార్గంలో, పరిశుద్ధమైనటువంటి సిలువ మార్గంలో మనం 14 స్థలాలు వెళ్తున్నప్పుడు ఆయన ఎంత దీనత్వాన్ని, కొడుతున్న వారి వైపు ఆయన వస్త్రాన్ని ఆయన వస్త్రహీనుని చేస్తున్నప్పుడు ఆయన ఎంత దీనత్వాన్ని చూపించాడో మీకే తెలుస్తుంది. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ. ఆ ప్రేమే ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. కానీ వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన వీపు మీద, ఆయన తల మీద, ఆయన చేతుల్లో ఎంత దీనత్వాన్ని ప్రభు చూపించారు. ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయండి. ప్రతి ఒక్క విషయంలో అంత మరణపు అంచుల్లో ఉన్నప్పటికీ కూడా క్రీస్తు భగవంతుడు అంత దీనత్వాన్ని చూపించాడు. ఈరోజు అహంకారం గురించి మాట్లాడుకోవడం కాదు, అది ఉంది, దాన్ని నశింపచేసే దీనత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రియమైన బిడ్డ, నువ్వు ఒక హాస్పిటల్కి వెళితే నీ రోగం గురించి 100 సార్లు 100 మంది చెప్తే దాని గురించి నువ్వు ఆలోచించావు. నువ్వు దేని గురించి ఆలోచిస్తావు? అయ్యా, ఆ రోగం తగ్గడానికి మందు కావాలని ఎదురు చూస్తావు. ఆ మందు కాస్త నొప్పి అనిపించినా, చేదనిపించినా నువ్వు తీసుకుంటావు. దీనత్వం కూడా అంతే. ప్రియమైన బిడ్డ, నిన్ను పిలవలేదని, నిన్ను ముందు పెట్టలేదని నువ్వు ఎందుకని, ప్రియమైనటువంటి సహోదరుడా, ఎందుకని నువ్వు నీ మనసును కఠినపరుచుకుంటున్నావు? అందరూ పని చేస్తున్నారు, నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్తానని చెప్పి తినే అన్నం మీద కోపం, నీ ముందున్న వాళ్ళ మీద కోపం, చివరికి నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నీ కుటుంబీకుల మీద కోపం. అదే అహంకారంతో నీవు ఎలా ఉంటున్నావో, ఎలా చేస్తున్నావో తెలుసా? కానీ ఏ తప్పు చేయనటువంటి క్రీస్తు భగవంతుడు ఆయన ఎంత దీనత్వాన్ని చూపించాడు. క్రూరంగా, కఠినంగా, కోపంగా దొరికాడన్నటువంటి భావనతో యేసుక్రీస్తు ప్రభువుని పాలుకారు దేహం మీద ఎంత కఠినంగా ఆయన్ని కొట్టారో. ప్రియమైన బిడ్డలారా, ఆయన్ని ఎంత కఠినంగా కొట్టారో చూడండి. ఆయన నోరు తెరవలేదు.
సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఎవరి కోసమో పాపి కోసమే, పాపి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన బిడ్డలారా, ఈ పాట పాడితే యేసు ప్రభు మన కళ్ళ ముందు కనిపించేలాగా, మన గుండెని పిండేసేలాగా ఉంటుంది. అలాంటి పాట నా ముందు, నా వాక్యంలో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం చదవండి ప్రియమైన బిడ్డలారా. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. పొగరబోతుతనము తగువులను తెచ్చును, విజ్ఞత గలవాడు సలహాను అడుగుతాడంట. ప్రియమైన బిడ్డ, కొంతమంది ఈ అహంకారం అనేది ఈగో అని అంటారు. ఇంగ్లీష్లో ఈగో అంటే, ఇంకొక సామెత కూడా చెప్తుండే, యూ గో ఐ గో, ఈగో విల్ నెవర్ గో. అంటే నువ్వు పోతావు, నేను పోతాను, కానీ ఈగో మాత్రం పోదంట, అహంకారం పోదు. అంటే వీళ్ళు ఓకే, వీళ్ళు సర్దుమని చేసి సెటిల్మెంట్ చేసి పంపిస్తారు, కానీ మనోడు మాత్రం పొగరు మాత్రం తగ్గదు, అలాగే వెళుతూ ఉంటాడు. గొడవైపోయి గంటలైపోతున్నా ఆ యొక్క అహంకారం మాత్రానికి ఎప్పుడు కూడా మనసులోనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, శిరపుత్రేసు జ్ఞాన గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం చదవండి. శిరపుత్రేసు జ్ఞాన గ్రంథము 22వ అధ్యాయం 27వ వచనం. నా నోటికి ఎవరైనా కావలి ఉండు విజ్ఞతను, నా పెదవులను మూయించిన ఎంత బాగుండును. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. అహంకారంతో మన మనిషి యొక్క హృదయాన్ని గాయపరుస్తాం. అందుకే ఈరోజు చెప్తున్నటువంటి ఈ మాట, మనకు కావాల్సింది విజ్ఞత, ఆలోచన, నెమ్మది. కాసేపు ఆగాలి, మనం ఆలోచన చేయాలి. ఇలా ప్రియమైన బిడ్డలారా, ఈ అహంకారం అనేది మనలో, మన కుటుంబంలో ఉన్నట్లయితే దాన్ని అవగాహన చేసుకుని మనం ఆలోచనలో ఎప్పుడు కూడా జాగ్రత్త పడాలి. అహంకారాన్ని దేవుడు చాపడు, దేవుడు అస్సలాపడు. నువ్వే ఆపుకోవాలి, నీ ప్రయత్నం చేయాలి, నీ నిర్ణయం రావాలి. ఇక్కడ నువ్వే పని చేయాలి. నీ కనులు, నీ చెవులు, నీ నోరు, నీ బుద్ధి పని చేయాలి. నీ అంతరాత్మ నిన్ను హెచ్చరించాలి. దీనత్వం అనేది వెంటనే నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, రెండవదిగా లోబితనం. చావైన పాపాల్లో రెండవది లోబితనం. డబ్బు, పేరు, ప్రఖ్యాత, లోకాశల పైన మనం ఉండడం. అంటే ఎవరో ఇన్ని ఎకరాలు పొలం చేసి ఇంత డబ్బు సంపాదించారు, ఎవరో ఎక్కడికో వెళ్ళి అంత డబ్బు సంపాదించారు, వీళ్ళు డాబా కట్టుకుంటే మనం కట్టుకోకపోవడానికి ఏమైంది, వీళ్ళు ఇలాంటి భోజనాలు పెడితే మనం పెట్టడానికి ఏమైందని పోటీతత్వం. అదేవిధంగా మనకున్నటువంటి ఆశలు మితిమీరి పరిగెత్తడం, వీటి వల్ల మనం అనేకమైనటువంటి అప్పులు చేసి ఇబ్బందులు పడి చివరికి నవ్వులు పాలైపోవడం, ఇరకాటంలో పడ్డం. ఈ లోపితనానికి మందు ప్రియమైన బిడ్డ మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత సంపాదించినా మనకంటూ ఏముంది? మరణం ఉంది. శాశ్వతం కానిటువంటి జీవితం మనం కలిగి ఉన్నాం అని నువ్వు ఆలోచించాలి. ఈ డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, ఈ లోకాశలు ఇవన్నీ మనకి శాశ్వతం కాదు, మరణం ఉందని నువ్వు తెలుసుకోవాలి. అలాగే ప్రియమైన బిడ్డ, దాన ధర్మాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మనల్ని ఈ లోపితనం అనేటువంటి ఈ మహమ్మారి పాపం నుండి మనల్ని బయటికి లాగేది రెండే రెండు. ఒకటి, ఈ జీవితం శాశ్వత కాదు అనుకుని బ్రతకడం. రెండవది,
దాన ధర్మాలు ఉన్నంత వరకు సహాయం చేయడం. ఆలోచన చేయి ప్రియమైనటువంటి బిడ్డ. ఇదే గొప్పైనటువంటి సమయం, అనుకూలమైన సమయం, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి సమయం. చదవండి ప్రియమైన బిడ్డారా, శీరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయము 8 నుండి 11 వరకు మీరు చదివితే అక్కడ ఈ యొక్క డబ్బుని ఎంతవరకు సంపాదించాలి, ఈ పేరు మనకి ఎంతవరకు ఉండాలని ఆలోచన నిర్ణయాల్లోనే మనం ఈ పాపాన్ని తగ్గిస్తూ ఉంటాం. ఈ పాపాన్ని కట్టుకోకుండా మనం దూరంగా ఉండగలం. అయితే శీరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథం 31:8 నుంచి చదివితే అక్కడ ఏమనుందమ్మా? పాప మార్గమున డబ్బు కూడబెట్టువాడును ధన్యుడు. అంటే నిర్దోషి అయినటువంటి ధనికుడు. పాప మార్గమును కాకుండా కష్టార్జితముతో, పోటీతత్వం కాదు, ఒకరిని తొక్కి మనం పైకి రావాలన్న బుద్ధి కాదు, ఒకరిని నెట్టివేసి పైకి రావాలన్న బుద్ధి కాదు. ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయండి. మోసం చేసి సంపాదించడం కాదు, నవ్వుతూ తిరుగుతూ వెన్నుపోటు పొడి సంపాదించడం కాదు. మంచి మార్గమున నిర్దోషిగా. ప్రియమైన బిడ్డ, ఇదే యోబుకి ఉన్నటువంటి సంపద, దేవుడిచ్చింది ఇదే. ఈరోజు ధనవంతులు, డబ్బున్న వాళ్ళు పాపాత్మలు దేవుడు చెప్పట్లా. కానీ ఇక్కడ ఈ డబ్బు దగ్గర, ఈ పేరు ప్రఖ్యాతుల దగ్గర లోబితనం. నాకు ఆయన గౌరవం ఇవ్వలేదు, ఆయన ఎంత, ఆయన జీవితం ఎంత, నన్ను ఆయన సరిగ్గా చూడలేదు, ఏంది వాళ్ళు చూసేది, ఏంది వాళ్ళు పెట్టేదని నువ్వు ఆలోచించి కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు తప్పటడిగేస్తూ ఉంటావు. కాబట్టి ప్రియమైన బిడ్డ, లోబితనమునకు విరుగుడు. శాశ్వతం కాని ఈ లోకంలో నేను ఉన్నాను, నా జీవితం శాశ్వతం కాదు, ఇంత సంపాదించిన తర్వాత నా పేరు, నా ఊరు ఎవరు గుర్తుపెట్టుకోరు, నేను ఎప్పటికైనా కాలంలో కలిసిపోవాల్సిందే అని ఉన్నంత వరకు, సాధ్యనంత వరకు, ఓపుకున్నంత వరకు, ఆయుష్నంత వరకు మనం దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళాలి. 3వది మోహము. విరక్తత్వములకు విరుద్ధమైనటువంటి పాపమును కట్టుకొని జీవించడం. ప్రియమైన బిడ్డ, ఆశలను, హృదయంలో ఆశలను ప్రేరేపించుకుని మనం పాపం కట్టుకోవడం. ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయి. ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటల్లో ఈ మోహం అనేది చావైన పాపములో చాలా చాలా దారుణమైనది. కంటి చూపు వల్ల, మాట తీరు వల్ల, కొన్ని అసభ్యకరమైనటువంటి పాటలు, అసభ్యకరమైనటువంటి దృశ్యాలు మనల్ని ఈ మోహంలోకి నెట్టివేస్తాయి. అందుకే పిల్లల ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మనం ఇలాంటివి అలవాటు చేయకూడదు, వాటి యొక్క అంతరార్థాన్ని వాళ్ళకి వివరించకూడదు. జాగ్రత్త ప్రియమైన బిడ్డ. ఈ మోహమునకు ముందు సోదర ప్రేమ, అలాగే జపము. 2వది ప్రియమైన బిడ్డ, మనం పశ్చాత్తాపడి పాపమును ఒప్పుకోవడం. ఈ మోహానికి విరుగుడదే. ఎప్పుడు మన మనసుని చాలా చాలా బిజీగా పెట్టుకోవాలి. అది ఎప్పుడు కూడా పనిచేస్తున్నట్టుగా పెట్టుకోవాలి. సోమరపోతనంగా ఉంచకూడదు, ఖాళీగా ఉండకూడదు. ముఖ్యంగా స్త్రీలు, ముఖ్యంగా పురుషులు, మరి ఇళ్లలో ఉంటున్నటువంటి వాళ్ళు, ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మిమ్మల్ని ప్రేరేపించే వాళ్ళు, మిమ్మల్ని ప్రేరణకు లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ప్రియమైన బిడ్డ, వీటికి నువ్వు తావివ్వకూడదు. జాగ్రత్త. నీ ఒంటి మీద ఉన్న సంపద ఎవరినైనా సరే ఆకర్షించవచ్చు. నీ ఒంటి మీద ఉన్న సంపద ఎవరినైనా ఆకర్షించవచ్చు. దాన్ని నీ అదుపులో పెట్టుకోవాలి. దాని చుట్టూ కూడా రక్షణ కవచాన్ని తొడగమని, అది ఇవ్వమని దేవుడిని అడగాలి. కావున ప్రియమైన సహోదరుడా, శీరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 23వ అధ్యాయంలో మీరు చూస్తే 16, 14, 15 వచనాల్లో మనకు అక్కడ స్పష్టంగా దేవుడు ఈ మోహం గురించి చెప్పి ఉన్నాడు. ఇలా వచనాల్లో చాలా వరకు ఈ మోహపాపం గురించి చెప్పి ఉన్నాడు. ఈ మోహపాపము వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా సరే ఇది స్నేహితుడిగా మారిపోవచ్చు. ఈ మోహం వల్ల ఎంతోమంది ప్రియమైన బిడ్డ భ్రష్టపట్టిపోతూ ఉంటారు. శారీరకమైన తప్పులు, అనేకమైనటువంటి పాపాలు కట్టుకుని రోగాలు కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మోహపాపము చాలా ప్రమాదకరమైనది. సోదర ప్రేమ కలిగి ఉండాలి, సోదర ప్రేమ కలిగి ఉండాలి, జపము కలిగి ఉండాలి.
ఎప్పుడు కూడా మనం హృదయ శుద్ధిని కలిగి ఉండాలి. పరుల సొమ్ము ఆశింపక ఉండాలని 10 ఆజ్ఞలు మనం చెప్పినట్టే మనం పరుల సొమ్ము కోసం ఆశపడకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి, దేవుడు నీకు అప్పచెప్పినటువంటి, దేవుడు నిన్ను జీవించిన ఈ విధానంలో నువ్వు జీవించాలి. కొన్నిసార్లు మోహముతో నిన్ను ఆకర్షించే వాళ్ళు ఉంటారు, మోహమైన పాపములకు నిన్ను పురుగొల్పే వాళ్ళు ఉంటారు. ఇలాంటి మోహమునకు నీవు ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. ప్రియమైన బిడ్డ, ఆలోచించు. అది వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా, అనేకమైన స్థలాల ద్వారా ఆకర్షించబడి మనం అనేకమైనటువంటి ఆలోచనల్లో, అనేకమైనటువంటి సమయాల్లో మనం పడిపోతూ ఉంటాం. కాబట్టి కొన్నిటిని మనం ఎప్పుడు కూడా దేవుని అడగాలి, ప్రభువా నన్ను శుద్ధి చేయి, ప్రభువా ఈ వస్తువును శుద్ధి చేయాలి. అది ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం కావచ్చు, మెళ్ళలో ఉన్నటువంటి గొలుసులు కావచ్చు, లేదా ఇంక ఏదైనా సరే ఆభరణాలు కావచ్చు, మన ముఖం మీద ఉన్నటువంటి ఎటువంటి మేకప్ అయినా కావచ్చు. జాగ్రత్త. దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఆయన కవచం ఉన్నట్లుగా మీరు ప్రార్థన చేయాలి. జాగ్రత్త బిడ్డ. ఈ ప్రపంచం నీ ముందున్నంత నిశ్శబ్దంగా ఉండదు. అది ఒక గొప్ప అయినటువంటి ప్రేరణ నీలో ఇస్తుంది. అది నేను లాక్కుపోతుంది. ఎక్కడికి? మరణానికి. కావున మోహం అనేది చాలా ప్రమాదకరం. 4వది క్రోధము. ఈ క్రోధం ఏంటంటే పగను సాధించవాలన్నటువంటి ఆశ. పగ తీర్చుకోవాలి, ఎప్పటికైనా సరే పంతాన్ని నెగ్గించుకోవాలి, నా పంతం నెగ్గాలి, నేను అనుకున్నది జరగాలి. క్రోధం. ప్రియమైన బిడ్డ, ఆలోచించేయండి. నీ కళ్ళు చల్లబడ్డాయి కదా, నువ్వు అనుకున్నది జరిగింది కదా అని మనం వింటూ ఉంటాం. ఈ క్రోధమునకు విరుగుడు ఓర్పు ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి. నువ్వు ఆ ఓర్పును కలిగి జీవించినప్పుడు, ఆ రుచి నీకు తెలిసినప్పుడు, నిన్ను ఎవరైతే గాయపరిచారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి లొంగిపోతారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది క్రీస్తు భగవంతుణ్ణి సిలువ వేయాలి అనుకున్నప్పుడు ఆయన యొక్క దీనస్థితిని చూసి సిలువ దగ్గర ఎంతోమంది ఏడ్చారు. ఆయన సిలువ వేయాలని అరిచినటువంటి గొంతుల కంటే ఆ క్షణం ఆ కరుణామయుడు సిలువలో పలికినటువంటి 7 మాటలను బట్టి గుండె పగిలి ఏడ్చేలా చేసినటువంటిది గొప్ప అయినటువంటిది. దేవుడు ఎంత ఓర్పుతో ఆ సిలువలోకి ప్రయాణమై వెళ్ళారు. తపస్కాలంలో ఉన్న మనం క్రీస్తు ప్రభు దగ్గర ఈ ఓర్పును మనం నేర్చుకోవాలి. ఎంత ఓర్పు ఆయనకి, ఎంత గొప్ప అయినటువంటి సహనం ఆయనకి ఉన్నది. మీరు ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. భర్త భార్య పట్ల ఉండట్లేదు, ఇలాగా భార్య భర్త పట్ల ఉండట్లేదు. పండుగలు వచ్చినప్పుడు, లేదంటే ఇంట్లో ఏదైనా విషయాలు జరుగుతున్నప్పుడు మన గుట్టంతా బయట చెప్పి మనం ఏదో ఒక విధంగా సాధించాలి, చెయ్యాలని తలక్రిందులుగా తపస్సు చేస్తూ అనేకమైన ఇబ్బందులు పడి మనశ్శాంతిని మనం కోల్పోతున్నాం. మీరు ఆలోచన చేయాలి ప్రియమైన బిడ్డలారా. మనకు ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక రైతు పంట వేసి పంట కోసుకోవడం కోసం ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు ఓర్పుగా ఉంటాడు. ఆలోచన చేయండి. అప్పుడే చేతి నిండా పంట వస్తుంది, ఆనందపడతాడు. ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు అనేది లేకపోతే జీవితానికి అర్థం పరమార్థం లేదు. ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయి. ఈ ఓర్పు లేక చాలామంది తప్పు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. శారీరకమైన తప్పులు, మానసికమైన తప్పులు, కుటుంబపరమైన తప్పులు, ఆర్థికమైన తప్పులు చేస్తున్నారు ఓర్పు లేక. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని, వాళ్ళు ముందుకు వచ్చారు, వీళ్ళు ముందుకు వచ్చారని, వీళ్ళు లైన్లో ఉన్నారు, వాళ్ళు లైన్లో ఉన్నారు, నన్ను వీళ్ళు తొందరగా ఆహ్వానిస్తున్నారు, వీళ్ళు తొందరగా ఆహ్వానిస్తారని చెప్పి ఓర్పు లేక తప్పు చేసి ఎందుకు నేను ఇలా చేశానయ్యా అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. కొద్దిగా నువ్వు ఆగితే బాగుండేది, కానీ అంతలోనే చేయి దాటిపోయిందని. బిడ్డ, క్రోధం చాలామందిని నాశనం చేసింది. 5వది భోజన ప్రియము.
భోజనం అనేది దేవుడిచ్చిన వరం. ఈ భోజనం కోసం నువ్వు ఎలాంటి ఆలోచన చేస్తున్నావు? ఈ భోజనాన్ని నువ్వు దైవంతో సమానంగా చూస్తున్నావా? దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, శరీరానికి ఈ యొక్క లోకపు ఆహారం కావాలి, మన ఆత్మకు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే జీవాహారం కావాలి. కానీ ఇక్కడ భోజన ప్రియం అనేది మీరు చూసినట్లయితే అన్నపానీయములను మితిమీరి ఆశించడం. కోటి విద్యలు కూటు కొరకే, ఎన్నో పనులు ఆహారం కొరకే. 12:30 దాటంగానే మన కడుపు మనకి జ్ఞాపకం చేస్తుంది ఏదో ఒకటి తినాలని. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ప్రియమైన బిడ్డలారా, దేవుడి లోకంలో ఆహారం కరువు చేయలేదు. ఒక విత్తనం, ఎన్నో విత్తనాలు, ఎన్నో విత్తనాలు, ఎన్నో పొలాలు, ఎన్నో పొలాలు, ఎంతో పంట. ఆ సమయానికి 12 అయ్యేసరికి అందరికీ తలో ముద్ద దొరుకుతుంది. ఈరోజు ఈ ప్రపంచంలో ఏదైనా గొప్ప వ్యాపారం జరుగుతుందంటే భోజనం మీదే. ఎంతమంది ఎన్ని రకాలైన వంటలు చేస్తున్నారు, ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి భోజన పదార్థాలు పెడుతున్నారు. ఇవన్నీ నీ నోటికి రుచిగా ఉండాలని, నీ ఆత్మ బలంగా పనిచేయాలని, దేవుణ్ణి స్తుతించాలని, భగవంతుడు నిలబడాలని. ఆహారం కోసం చాలామంది దిగజారిపోయి భోజనం కోసం తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. భోజనాన్ని అడ్డు పెట్టుకుని పాపం కట్టుకునే వాళ్ళు ఉన్నారు. మితిమీరి తినడమే కాదు, భోజనం మీద మితిమీరి వ్యాపారాలు చేసి ఆ తప్పులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అదే భోజనాన్ని కొంతమందికి దక్కకుండా పాపం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అదే భోజనాన్ని వ్యర్థం చేసి పాపం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అదే భోజనాన్ని దైవంగా వెచ్చకుండా గిరాటు కొట్టేవాళ్ళు ఉన్నారు, ఇసురు కొట్టేవాళ్ళు ఉన్నారు. తప్పు. ప్రతి మెతుకు మీద తినేవాడి పేరుంటుందంటారు. ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయి. పెద్దలు చెప్పినటువంటి సూక్తులు చాలా నీతి కలిగినటువంటివి. ఈరోజు భోజన ప్రియుడు అని దేవుడు నిన్ను దీవించాడు. అందుకే నీ నోటికి అన్ని రుచులు అందుతున్నాయి. కానీ అదే నోటితో నీవు తప్పులు చేస్తే, అదే భోజనం ముందు నువ్వు పాపం కట్టుకుంటే, అదే ఆహారం సంపాదించకుండా, అదే ఆహారం కష్టపడకుండా, అదే ఆహారం మోసం చేసి తినాలనుకుంటే పాపం. అది దేవుడు మెచ్చదగడు. ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయి. ఈరోజు ఈ భోజన ప్రియానికి, ఈ భోజనం యొక్క విలువ నీకు తెలియాలంటే, ఈ భోజనంలో ఉన్నటువంటి ఆశీర్వాదం నీకు దక్కాలంటే ఉపవాసం ముఖ్యమైనది, ధ్యానం ముఖ్యమైనది. మితిగా తినేసి మనం కడుపు బిర్రుగా ఉన్నప్పుడు కంటి మీద నిద్ర వస్తుంది. ప్రియమైన బిడ్డ, కంటి మీద నిద్ర ఉన్నప్పుడు మనం శారీరకమైన జీవితానికి అలవాటు పడిపోతాం. ఈ శారీరకమైన జీవితానికి అలవాటు పడినప్పుడు మనం ఏమైపోతాం? దేవుడికి దూరం అయిపోతున్నాం అన్న ఆలోచనగా మనలో నుంచి దూరం అయిపోతుంది. అంటే దేవుడికి దూరం అయిపోతున్నాను అన్న విషయం కూడా తెలియదు. అప్పుడు గుడిలోకి వచ్చిన నిద్ర, వాక్యం ముందు మందగింపు, ఒక భోజనాల కోసమే పరిగెత్తుకుని వచ్చేటువంటి అలసట. అంటే ఇక భోజనం కోసం పరిగెత్తుకుని వచ్చాను మనస్సు. ముద్ద పెట్టండి వెళ్ళిపోతాం, చాలండి ఇంక ఇది అనుకున్నటువంటి మనస్సు. ప్రియమైన బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలకిస్తున్నటువంటి ఈ యొక్క భోజన ప్రియం అనేది చాలామందిని ఎన్నో ఆశీర్వాదాల నుండి దూరం చేసింది. అందుకే మన కడుపుకి కాస్త ఉపవాసం అన్నటువంటి రుచి చూపించాలి. అలాగే మన మనసులో కాస్త ధ్యానం అనేది మనం పెట్టాలి. ఈ యొక్క ధ్యానంలో మనం ఆలోచన చేయాలి. చురుకుదనం అనేది మనకు వస్తుంది. ధ్యానం వల్ల చురుకుదనం వస్తుంది. ప్రియమైన బిడ్డ, కొన్ని విలువలు మనం తెలుసుకుని బ్రతకేటువంటి అవకాశం మనకు దేవుడు కల్పిస్తాడు. కాబట్టి ఈరోజు మీరు ఆలోచన చేస్తే యేసు జ్ఞాన గ్రంథం 31:19 మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సామెతల గ్రంథము 23:1-3 మనకు కనిపిస్తుంది. ప్రియమైన బిడ్డ, ఈ యొక్క భోజన ప్రియము, ఈ భోజనం అనేది ఎంతమందిని ఎన్ని రకాలుగా, కొంతమంది గొప్పల కోసం భోజనాలు పెడుతూ ఉంటారు. అన్నదానం అన్నటువంటి రీతిలో మేమే భోజనం పెట్టామని. బిడ్డ, అన్నం అనేది దేవుడి యొక్క గొప్ప వరం. మనం దేవుణ్ణి ఆస్వాదిస్తున్నట్టుగా
మనం తీసుకోవాలి. అన్నాన్ని ఎప్పుడు మనం తొక్కకూడదు, దాన్ని వ్యర్థం చేయకూడదు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు మన ఊర్లో, మన వీధుల్లో, మన కుటుంబాల్లో ఆకలితో అలమటించేటువంటి వృద్ధులు ఉండొచ్చు. కాస్త నోటికి రుచికరమైన తినాలన్న ఆశ కలిగి ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మనం వాళ్ళ యొక్క ఆశని ఎరిగి వాళ్ళకి ఉన్నటువంటి చివరి కోరికలు మనం తీర్చడం అనేది, మనకున్నటువంటి సమయాన్ని బట్టి మనం తీరిస్తే అది మనకు ఆశీర్వాదం. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళకు రుచికరమైన ఆహారాన్ని ఎంతగానో తిని, మరి ఇప్పుడు నవలడానికి మరి పళ్ళు లేక, మరి రుచికరమైనది వండుకోవడానికి ఓపిక లేక వాళ్ళు కొన్నిసార్లు మీ మీద ఆధారపడి ఉండొచ్చు. ఆమె మీ అత్తగారు అయి ఉండొచ్చు, నీ యొక్క తల్లి అయి ఉండొచ్చు, మామగారు అయి ఉండొచ్చు, ముసలివాళ్ళు అయి ఉండొచ్చు. అట్టి వారికి మీరు ఆకలి తీర్చడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగులు వేయకూడదు. కాస్త చిన్న చూపు వాళ్ళని ఎప్పుడు కూడా చూడకూడదు. ప్రియమైన బిడ్డ, భోజనం దగ్గర ఎవరి మనసు కూడా మీరు నొచ్చుకునేలాగా మాట్లాడకూడదు. పెడితే ప్రేమతో పెట్టాలి, లేదంటే నువ్వు అక్కడ ఉండకుండా ఉండడమే మంచిది. నీ నోరు మంచిది కాదనుకున్నప్పుడు, నీ చూపు మంచిది కాదనుకున్నప్పుడు, పెట్టే చెయ్యి కురచగా ఉందనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా చెయ్యి నిన్ను ఆస్వాదించడానికి కురచగా లేదంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన బిడ్డ, గొప్ప మనసుతో మనం వడ్డించాలి, ప్రేమ కలిగిన మనసుతో మనం వడ్డించాలి. మన శత్రువు వచ్చినా సరే మనం చాలా ప్రేమగా మనం వడ్డించాలి. తింటున్నప్పుడు సంతృప్తి పడుతున్నప్పుడు మనం ఆనందించాలి, వాళ్ళ సంతృప్తి మన కడుపు నింపాలి. ఇదే మనం నేర్చుకోవాలి. 6వది మాత్సర్యము. మాత్సర్యం అంటే సోదర ప్రేమతోనే మనం ఈ మాత్సర్యమును పడగొట్టగలం. ఈ మాత్సర్యంలో మీరు చూస్తే, పరుల మేలును చూసి అసూయపడేటువంటి, వారి కీడును చూసి సంతోషపడేటువంటి బుద్ధి కలిగి జీవించడం మాత్సర్యం అంటే ఇదే. పరుల మేలును చూసి అసూయపడ్డం, వారి కీడును చూసి సంతోషపడ్డం. ఇలాంటి పాపం మనం కట్టుకుంటే ఇది చావైన పాపాలతో సమానం. నీ వయసు పైన పడింది, నువ్వు వయసులో ఉన్నావు, ఇప్పుడు మధ్య వయసులో నువ్వు ఉన్నావు. ఏదేమైనప్పటికీ ఇలాంటి బుద్ధి నీలో ఉందా? నీకు బైకు ఇవ్వలేదని, నీకు ఆశ్రయం ఇవ్వలేదని, నువ్వు అడిగితే డబ్బులు ఇవ్వలేదని ఈరోజు ఆ వ్యక్తి కష్టాల పాలైపోతే ఇతనికి ఇలాగే జరగాలని నువ్వు ఆశపడ్డం తప్పు. దేవుడి బిడ్డగా ఉండి, దేవుడిని తెలుసుకుని, క్రీస్తు భగవంతుని కూతురుగా, కొడుకుగా నువ్వు ఎదుగుతున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి బుద్ధి నువ్వు ప్రదర్శించడం తప్పు. ప్రియమైనటువంటి సహోదరుడా, అందుకే సోదర ప్రేమను మనం చూపించాలి. క్రొత్త బట్టలు వేసుకున్నప్పుడు, క్రొత్తగా జీవిస్తున్నప్పుడు, ఒక గొప్ప ఇల్లు కట్టుకుంటున్నప్పుడు, పొలం బాగా పడినప్పుడు, అనుకున్నటువంటి వ్యాపారం పెట్టి ముందుకెళ్తున్నప్పుడు ఊరంతా ఏకమైపోయి ఆ వ్యక్తిని పరాయివాడుగా చూడకూడదు. కొన్ని కుటుంబాలు, కొన్ని వీధులు ఒకటైపోయి ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి చూడకూడదు. అప్పుడు వరకు అందరూ కలిసి ఉండి ఈరోజు పొలమునకు లేదా ఇళ్ల స్థలమునకు రేట్ వచ్చింది కదని చెప్పి వాళ్ళతో మనం మాట్లాడకుండా ఉండకూడదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మాత్సర్యం బుద్ధి కలిగినటువంటి వాళ్ళతో సమానం. నా కూతురికి వివాహం అవ్వట్లేదు, మొన్నగాక నిన్నే ఏదో పెళ్లి సంబంధం చూస్తున్నామంటే ఈమెకి సంబంధం వచ్చిందని చెప్పి నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈర్ష్య కలిగినటువంటి మాటలు మాట్లాడకూడదు, తగ్గిపోతనంతో మాట్లాడకూడదు. నీకు లేదు ఆ వస్త్రం అనుకున్నప్పుడు, ఇరుగు వారికి ఉందనుకున్నప్పుడు, ఆ వస్త్రంలో వాళ్ళు అందంగా కనిపిస్తున్నప్పుడు నువ్వు ముచ్చటగా మాట్లాడాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆలోచించండి. ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు మనం దేవుడికి ఎంత దూరంగా ఉన్నామో మీకు తెలుస్తుందా? ఇలాంటి విషయాలు ఆలకిస్తున్నప్పుడు దేవుడికి నీవు ఏ విధమైన సంతోషాన్ని ఇవ్వగలవు నీకు అర్థమవుతుందా? ఎవరికో జాబ్ వచ్చింది అనుకున్నప్పుడు ఆ జాబ్ వచ్చిన సంబరాల్లో, ఆనందంలో నీతో పంచుకున్నప్పుడు ఆ కాసేపే ఆ ఆనందాన్ని ఆవిరి చేద్దామన్నటువంటి నీచమైనటువంటి బుద్ధితో నువ్వు ఆ వ్యక్తిని కించపరిస్తే అది ఎంత పాపమో. మాత్సర్యంతో ఉన్నటువంటి వ్యక్తిత్వం అంటే ఇదే. చెప్పేవాళ్ళయ్యా, వచ్చిందిరయ్యా, నీకే జరిగిందిరయ్యా, మీ ఇంట్లోనే ఫంక్షను, మీరే బాగా చేశారులయ్యా అని నీవు మాత్సర్యముతో మాట్లాడే మాటలు. శిరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 22, 24 వచనాల్లో మనకు కనిపిస్తుంది. చివరగా సోమరిపోతుతనం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో సోమరిపోతుతనం అనేది
ఎక్కువైపోయింది బాగా అందరిలో. సౌకర్యాలు పెరిగే కొద్దీ సోమరబొత్తానం ఎక్కువైపోతుంది. సౌకర్యాలు పెరిగే కొద్దీ సోమరబొత్తానం అనేది మన ఇంట్లో ఎప్పుడు కూడా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ముఖ్యంగా ప్రియమైన బిడ్డలారా, చక్కని మ్యూజిక్ మనం వినాలనిపిస్తుంది. పాటలు వినడం మంచిదే, కానీ చేయాల్సినటువంటి పని ఆపేసి అలాగే టీవీకి అంటగట్టుకుపోవడం, దూరదర్శన్కి అంటుకుపోవడం, చేయాలనుకున్న పని గబగబా చేయడం కూడా సోమరబొత్తనమే. నువ్వు అన్నం వండాలనుకున్నావు లేదా వంట చేయాలనుకున్నావు, అదరా బెదరా వండేస్తే సోమరబొత్తనం నీలో ఉంది కాబట్టి. ఎందుకంటే నువ్వు మనసు పెట్టి వండింది రుచి ఎక్కువగా ఉంటుంది. మనసు పెట్టకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఎక్కడో ధ్యాస పెట్టుకుని చేసేసి వెళ్ళిపోతే నీవు ఎవరికో వండి పెట్టినట్టే. ప్రేమ లేనటువంటి ఆ ముద్ద ఎంత వ్యర్థం. అప్పుడు ఉప్పు చాలేదు, లేకపోతే అది చాలేదు, ఇది చాలేదు అని చెప్పి ఎవరైనా ఏదని అన్నారంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక వెళ్తే దేవుడు చూపిస్తూనే ఉంటాడు. మనసు ఎక్కడ పెట్టుకుని నువ్వు వంట చేస్తున్నావు, మనసు ఎక్కడ పెట్టుకుని ఇల్లు చక్క పెట్టుకుంటున్నావు. ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయి. సోమరబొత్తనానికి శ్రద్ధ కలిగి చేయడం, అదే విరుగుడు. శ్రద్ధ కలిగి ఉండడం. ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయండి. సోమరబొత్తనం బాగా ఎక్కువైనప్పుడు మన ఇళ్లలో కూడా శుభ్రత కూడా లోపిస్తుంది. శుభ్రత లోపించినప్పుడు ఖచ్చితంగా రోగాలు వచ్చి మనల్ని పలకరిస్తూ ఉంటాయి. జాగ్రత్త. ఈ సోమరబొత్తనం జపములోను, తపములోను, దాన ధర్మాల్లోనూ, అన్ని అంతస్తుల్లోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మనల్ని అశ్రద్ధకు నడిపిస్తుంది. ఈ యొక్క సోమరబొత్తనం మనల్ని పాపాన్ని కట్టుకునేలాగా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది దేవుడికి నచ్చనది. బద్ధకించడం. 2 వారాలకు ఒక 2-3 రోజులు పనికి వెళ్తే 3 రోజులు రెస్ట్ తీసుకుంటారు కొంతమంది. అంటే డబ్బుల కోసం, డబ్బులు ఉంటేనే పని, డబ్బులు లేకపోతే పని. ఇంకొక 2 రోజులు పనికి వెళ్తే ఏం పోయిద్ది, వస్తుంది కదంటే నాకు చాలినంత ఉంది, చాలా ఇంకా ఎక్కువ వద్దు నాకు డబ్బులు, మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ పనికి వెళ్తా. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ సోమరబొత్తనం అనేది చాలామందిని నాశనం చేసింది. సామెతల గ్రంథం 14:23లో చూస్తే, అదేవిధంగా శీలోపదేశ జ్ఞానగ్రంథం 4:29లో చూస్తే, ప్రియమైన బిడ్డ, సోమరబొత్తనం అనేది చాలామందిని పాడు చేసింది. ఇలాంటి చావైనటువంటి పాపాలు మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఉంటాయి. ఇలా ఉన్నాయంటే వీటి వల్ల మన శరీరం మరణంలోనికి వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన తప్ప మరెవరూ కూడా ఈ యొక్క పాపాల నుండి కాపాడలేడు. దీన్ని వదిలిపెట్టుకోవాలన్నా, విడిచిపెట్టాలన్నా, ఈ పాపం నుంచి బయటపడాలన్నా భగవంతుడు నీకు తప్పకుండా తెలియపరుస్తాడు. నీ అంతరాత్మలో నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, నీ అంతరాత్మలో నువ్వు తీసుకున్నటువంటి తుది తీర్పుని బట్టి, నువ్వు వద్దనుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడు నిన్ను తప్పకుండా ఒడ్డెక్కిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. నిన్ను పాపమునకు లాక్కుపోవచ్చినటువంటి శరీరం నుండి నిన్ను ఉద్ధరించేవారు ఎవరు? నీ నిర్ణయమే, నీ ఆలోచనే. ఏ వయసులో ఉన్నా సరే నీ హృదయం పనిచేస్తుందంటే ఒక్కసారి ప్రభువా నేను ఈ తప్పుని విడిచిపెట్టాలనుకుంటే భగవంతుడు అమాంతంగా నీ చేయి పట్టుకుని నిన్ను పైకి లేవనెత్తుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఈ రీతిలో నువ్వు దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఆయన్నే నువ్వు అంటిపెట్టుకున్నటువంటి అంతరాత్మ నువ్వు కలిగి ఉండాలి. అంటిపెట్టినటువంటి అంతరాత్మ నువ్వు కలిగి ఉండాలి. ఈ 7 చావైన పాపాల గురించి మీరు అవగాహన చేసుకుని చాలా చాలా జాగ్రత్త అయినటువంటి జీవితాన్ని మనసులో ఆలోచన కలిగి జీవిస్తేనే దేవుడు మిమ్ములను ఒక ఉన్నతమైన మెట్టు ఎక్కిస్తాడు. ఆ మెట్టు పేరు క్షమాపణ, ఆ మెట్టు పేరు మన్నింపు, ఆ మెట్టు పేరు ఓదార్పు. ఆ మెట్టు ఎక్కిస్తాడు నేను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన బిడ్డ, దేవుడు పదే పదే నేను పాడితే
దేవుడు పదే పదే నేను మోకరిస్తే, దేవుడు పదే పదే నేను ఏడిస్తే నన్ను క్షమిస్తాడు అనుకోవడం కూడా తప్పే. దేవుడు కావాల్సింది నీ పరివర్తన. సేరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథం 5వ అధ్యాయం 6, 8 చూడండి ప్రియమైన బిడ్డ. చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను క్షమిస్తాడులే, దేవుడు నన్ను ఊరికే క్షమిస్తాడులే, వెంటనే క్షమిస్తాడు నువ్వు అనుకోవచ్చు. సేరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం 6 నుంచి 7 వరకు చదివితే అక్కడ ఏమనుందమ్మా? చదవండి. దేవుడు మహాకృప గలవాడు, దేవుడు మహాకృప గలవాడు కనుక నేను ఎన్ని పాపములను చేసినను ఆయన నన్ను క్షమించును అనుకొనకుము. ఆయన 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 ఏమి ప్రదర్శిస్తాడు? ఏమి ప్రదర్శిస్తాడు ఆయన? ప్రియమైన బిడ్డ, దయను కోపమును కూడా ప్రదర్శిస్తాడు ఆయన. జాగ్రత్త, ఆయన దయను కోపమును కూడా ప్రదర్శిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన బిడ్డలారా. నేను పాపం చేయుటకు దేవుడే కారణమని ఎప్పుడు చెప్పొద్దు. దేవుడు అసహించుకున్న దాన్ని ఎలా ఆయన చేయమంటాడు? సేరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 15, 11, 12 మీరు చదివితే దేవుడు చెప్తున్నాడు, నేను పాపము చేయుటకు దేవుడే కారణమని చెప్పకము. దేవుడు అసహించుకునే దానిని దేవుడు ఎలా చేయమంటాడు? నిన్ను దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు ప్రార్థనలో ఉంటావని, కానీ ఇక్కడే నువ్వు పాపం కట్టుకుంటే నీ ఆలోచనలో అందుకు దేవుడు కారణమా? బిడ్డ ఆలోచించు. దేవుడే నీ ఇద్దరు పెళ్లి చేసింది కాబట్టి దేవుడే విడిపోమంటున్నాడు మమ్మల్ని, దేవుడే మమ్మల్ని తిట్టుకోమంటున్నాడు అని ఎప్పుడు అనుకోనుకోము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నేను పాపం చేయటకు దేవుడే కారణమని చెప్పకము. చిన్న తప్పులు పెద్ద తప్పులు కూడా మనం మానుకోవాలి. అప్పుడే మన శరీరాన్ని మరణం నుండి మనం కాపాడుకుంటాం. సేరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. పెద్ద తప్పులు చిన్న తప్పులు మనం మానుకోవాలి. సేరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము. పెద్ద తప్పులను చిన్న తప్పులను కూడా మానుకొనుము. చిన్న మాటే కదా అని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ మాట మాట్లాడకూడదు. జాగ్రత్త. వయసులో ఉన్నవాడివి, వయసులో ఉంటున్నటువంటి వ్యక్తివి, దేవుడిచ్చిన జ్ఞానంలో నువ్వు ముందుకెళ్తున్నావు కాబట్టి చిన్న తప్పులు పెద్ద తప్పులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకము. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, దేవుడికి ఇష్టమైనది ప్రియమైన బిడ్డ సేరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 31, 8, 11 చదవండి. పాపము చేయగలిగి చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నం చేసే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. పాపం చేయగలిగి నీకు అవకాశం ఉంది తప్పు చేయడానికి, నీకు అవకాశం ఉంది పాపం మూట కట్టుకోవడానికి, నీకు అవకాశం ఉంది. ఈరోజు నువ్వు ఒక వ్యక్తిని మనసులో గాయపరచడానికి ఆయనను నువ్వు చేయలేనప్పుడు, వద్దనుకున్నప్పుడు, ఇది మంచి పద్ధతి కాదని తెలుసుకున్నప్పుడు నీవు గొప్పవాడివి. చదవమ్మ సేరాపుత్ర యేసు జ్ఞానం 31, 8, 11. పాప మార్గమున పాప మార్గమున డబ్బు కూడబెట్టకూడదు అనుకున్నటువంటి వ్యక్తి, పాప మార్గమున వెళ్ళి నేను ఇది చెయ్యాలి అనుకోకూడదు. అంటే పాప మార్గమున నేను వెళ్ళి ఇది చెయ్యాలి అని అనుకునే వ్యక్తి దేవుడికి ఇష్టమైన వాడు కాదు. కానీ పాప మార్గమున వెళ్ళి నేను డబ్బు కూడబెట్టుకోకూడదు అనుకున్న వ్యక్తి గొప్పవాడు. తర్వాత చదువమ్మా. తర్వాత సేరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. సేరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథం కాదు, సేరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథం 21, 6వ వచనం. 21, 6. సేరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథం 21, 6. మందలింపులను అంగీకరింపని వాడు పాపపు త్రోవలో నడుచును. సామెత్ర గ్రంథము 28, 13 చదవండి. సామెత్ర గ్రంథం 28, 13. సామెత్ర గ్రంథం 28, 13. సామెత్ర గ్రంథము 28, 13. బాగుపడడు. ఆ పాపములను ఒప్పుకొని వాడిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. శీరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథం 31వ అధ్యాయములో 9వ వచనాన్ని చూసినట్లయితే, 10వ వచనాన్ని కనుక మీరు గమనించినట్లయితే, ఈ పరీక్షలో నెగ్గిన వాడు నిక్కముగా గర్వింపవచ్చును, పాపము చేయగలిగియు చేయని వాడు, పరుని మోసగింపగలిగియు మోసగింపని వాడు ఎవడైనా ఉన్నాడా? ఈ ఊర్లో, మీ ఇంట్లో, నీ మనసులో, నీ స్నేహితుల్లో అట్టివాడు ఎవడైనా ఉన్నచో అతని సంపదలు స్థిరముగా నిలుచును గాక. ప్రజలెల్లరూ అతని మంచితనమును సన్నుతింతురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన బిడ్డ, పాపము చేయగలిగియు చేయని వాడు, మోసగింపగలిగియు మోసగింపని వాడు. ఈరోజు ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే మన శరీరాన్ని, మన ఆత్మను ఎవరు మరణానికి లాక్కుపోతారు? మనం దేవుడి ముందు నిలబెట్టుకుంటాం, మచ్చలేక, మడతలేక, మాలిన్యం లేకుండా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం లేచి నిలబడదాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనందరినీ భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనం ఆలకించినటువంటి వాక్యం, మరణమునకు లాక్కుపోవచ్చున్నటువంటి పాపము నుండి మనల్ని ఉద్ధరించువాడు క్రీస్తే. నీ నిర్ణయాన్ని బట్టి, నువ్వు తీసుకున్న ఆలోచన బట్టి క్రీస్తు తప్పక నిన్ను లేవనెత్తుతాడు. యేసుక్రీస్తు ప్రభు నీ ముందు చేయి అందించాలంటే, మునిగిపోతున్నటువంటి శిష్యులు ఏమని అడిగారు? పేతురు ఏమని అడిగారు? ప్రభు, నేను మునిగిపోవచ్చున్నానని చెప్పి పేతురు అడిగాడు. శిష్యులు ఏమని అడిగారు? ప్రభు, మేము మరణ పంచుల్లో ఉన్న మమ్మల్ని లేవనెత్తండి అని అడిగారు. గుడ్డివాడు ఏమని అడిగాడు? దావీదు కుమారా, నన్ను కరుణించయ్యా అని అడిగాడు. ప్రియమైన బిడ్డ, నిర్ణయం మనం తీసుకోవాలి. నిర్ణయం మనం తీసుకోవాలి. దేవుడికి మనం ఒక అవకాశం ఇవ్వాలి. నిర్ణయం నువ్వు తీసుకుని అవకాశం దేవుడికి ఇవ్వు. ఆయన తప్పకుండా నీ చేయి పట్టుకుని ఆస్వాదిస్తాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల దేవా, నీ మహాకృపలో ఈ వాక్యాన్ని బట్టి బిడ్డలందరినీ బలపరిచి ప్రభు స్వస్థపరచండి. నీ తట్టు కనులెత్తి నీ వైపు అడుగులు వేయడానికి వీళ్ళకి ఏవైతే ఆటంకంగా ఉన్నాయో, ఏవైతే వీళ్ళని ఇబ్బంది పరుస్తున్నాయో, అటువంటి వాటిని మీరే తీసివేయమని, విడుదలనివ్వమని, బిడ్డల అంధకారాన్ని జయించి అంతరాత్మ దీపాన్ని వెలిగించుకున్నటువంటి గొప్పైన మార్పుని దయచేయమని మీ పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గీతం వాడుకుందాం.